लक्षितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ఈరోజు గురువుగారి ఆరాధన మహోత్సవాన్ని రాశారు. ఆరాధన గురుదేవుడు ఈ రోజున సాకారమైన శరీరాన్ని వదిలేసి నిరాకారంగా మిగిలిపోయిన రోజు ఇవాటి రోజు కదా. అంటే ఆయన దేహం చాలించిన రోజు. ఎవరైనా దేహం చాలిస్తే దుఃఖపడాలి కదా. తద్దినమని మనం పెట్టుకున్నాం. తద్దినం ఆ రోజు బాధతో ఉండాలి. కానీ మనం చక్కగా ఫంక్షన్ చేసుకుంటున్నాము. ఎందుకు మనం అంతా చూడండి, పెళ్ళిలాగా ఎంత బాగా చేసుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే సాకారమైన శరీరాన్ని వదిలేసి ఆయన నిరాకారమైనాడు అని చెప్పుకుంటున్నాం కదా. నిరాకారం వ్యాప్తం. నిన్ననే చెప్పుకున్నాం. నిరాకారం ఏది అవుతుందో అది వ్యాపిస్తుంది. వ్యాపిస్తే ఎక్కడైనా ఉండగలదు. అది ఎక్కడ ఉంది అంటే మీ అందరి లోపల ఉంది. ఆకాశం ఎలాగైతే ఉంటుందో అట్లా గురువుగారు ఎక్కడున్నారు అంటే మీ అందరిలో ఉన్నారు. నిరాకారం అంటే ఆకారం లేకపోవడం కాదు, ఏ ఆకారమైనా పొందడానికి సామర్థ్యం ఉంటుంది. అది ఏ ఆకారమైనా పొందగలదు. దాన్ని నిరాకారం అన్నారు. ఏమా ఆ నిరాకారమైనటువంటి స్థితి ఆయన పొందారు కాబట్టి ఆయన ఒక్కరే కాదు పొందింది. సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం నా గురువు వరకు వాళ్ళందరూ నిరాకారమైపోతున్నారు. నిరాకారమైపోతే ఇద్దరు ఉండడానికి వీల్లేదు. శంకరుడు కానీ, బుద్ధ గురురావు గారు కానీ, లక్ష్మీ నరసింహమూర్తి గారు కానీ, రామనాథన్ గారు కానీ, భానుమతి కానీ, ఇంకెవరైనా కానీ మీరు కూడా ఎందుకంటే అంతా మీ లోపలే చేయడానికి ఈ దేహాలు కావు. ఆయన మనకు చెప్పింది కూడా అదే. మరి మనం ఆచరించేప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అమ్మ నేను ఒకసారి నమస్కారం పెట్టుకున్నాను నీకు అంటారు. ఎవరు నమస్కారం పెట్టుకున్నావు, ఎవరికి నమస్కారం పెట్టుకున్నాడు. నేను చెప్తున్న పాఠం అర్థమైతే మీరు ఆ మాట అడగరు. మీకు అర్థం కాలేదన్నమాట. ఎవరైనా నేను నుంచి దండం పెట్టాలి అని అనుకుంటున్నాడు అంటే ఎవరు దండం పెడతావు, ఎవరికి పెడతావు? ఈ ఆకాశానికి ఎవరు పెట్టారా? ఆకాశమే పెట్టాలి. మరి ఆకాశం అంటే పెట్టడానికి ఏం పెట్టాలి? ఏంటా నాయన పోయిందా? ఆకాశం అనేటప్పటికి శబ్దం నేను రాను. చూడు పంచభూతాలు ఎట్లా నన్ను సతాయిస్తున్నాయో. నేను ఒప్పుకోనున్నా లేదా నువ్వు రాకపోతే మాకు ఇంకేం లేదా? నువ్వు ఒక్కదానివేనా? నీ సాకారం నువ్వు ఎత్తేసుకో. నిరాకారం ఎక్కడైనా ఉండగలుగుతుంది. ఏమ్మా మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరికైనా మీకు అట్లా అనిపిస్తే చెప్తున్నాను. సాధన ఎట్లా చేసుకోవాలో మీకు చెప్తున్నా. నేను ఒక్కడిని నేను అమ్మగారికి దండం పెట్టుకుంటే సరిపోతుంది
ఎట్లోట్ల నాకు ఒక్కరికి ఛాన్స్ ఈ రంగనాథ్ నన్ను ఎట్లోట్ల అక్కడికి పంపించు అని ఎవడైనా అడగాలని అనిపిస్తే వెంటనే మీరు అనుకోండి, నేను అంటే నిన్నటి దాకా చెప్పుకున్నావు, నాది వెళ్ళి దండం పెడుతుందా, నేను వెళ్ళి దండం పెడతానా? నేను వెళ్ళి దండం పెట్టాలి అనుకుంటే నాకంటే భిన్నంగా ఇంకోటి ఉండడానికి లేదు. ఎవరికి పెట్టమంటావు? ఎవరికి దండం పెట్టను? పాఠం అర్థమైతే మీకు ఆ ప్రశ్న వస్తుందర్రా, మీకు ఆ కోరిక పోతుంది. కోరికని పోగొట్టుకో అంటే కోరిక పోదు కదా. అహం ఎక్కడ ఉంటుంది అంటే నేను దేహాన్ని అన్న భావమే అహం. అదే అజ్ఞానం. నిన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెబుతా, రేపు కూడా చెబుతా, నా ఈ శరీరం ఉన్నన్నాళ్ళు చెబుతా. తర్వాత ఏమైపోతుంది అంటే నేను నిరాకారం అయిపోతా కాబట్టి నా నిరాకారంగా ఎవరిలో ఉంటే వాళ్ళల్లో అదే చెబుతుంది. అది కాకుండా ఎవరైనా ఏమన్నా చెప్తే వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే నమస్కారం పెట్టించుకోవడానికి వాళ్ళకే అర్హత ఉంది. మరి ఏకమైన వాడికి ఇంకోటి ఉండడు కాబట్టి నమస్కారం ఎవరితో పెట్టించుకోమంటారే? మీరే ఆలోచించండి కదా. నిజంగా అద్వైతం అర్థమైతే మనం ఆ కోరిక పుట్టదు. ఎప్పుడు నమస్కారం పెట్టాలంటే ఎప్పుడైనా నేను ఇంత గొప్పవాణ్ణి అన్న భావన నీకు వస్తే అది పోగొట్టుకోవడానికి నువ్వు వంగాలి. నీకు ఆ భావన రాకపోతే ఎందుకు దండం పెట్టాలి? పోనీ నేను చిన్నవాణ్ణి, నాకేం తెలియదు, నీకు దండం పెడితే నాకేదన్నా వస్తుంది అంటే అది వచ్చేది కాదు. అట్లా ఇవ్వడానికి వీలు లేదు. మా ఇంట్లో వస్తువు అయితే ఫోన్లే అమ్మా మనకు వద్దులే, ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేసేయి అనగలను. అట్లాంటిది కాదు. పైగా నాకు అక్కర్లేదు మీకు ఇచ్చేస్తాను అనడానికి ఆ వస్తువు అంత పనికి మాలింది కాదు కదా. నాకు అవసరం లేనిది మీకు అవసరమైంది అంటే ఏదో పనికి మాలిన వస్తువే ఉంటుంది. నాకు అవసరం లేదంటున్నా కదా, అదేదో పనికి మాలింది ఉంటుంది. అట్లాంటిది నేను ఇవ్వడానికి వీలు లేదు. అయినా ఒక గురువు ఒక శిష్యుడికి జ్ఞానం ఇవ్వడానికి వీలు లేదమ్మా. నిన్ననే చెప్పాను నేను, జ్ఞానం అనేది ఇచ్చిపుచ్చుకునే వస్తువు కాదు. అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానం. అజ్ఞానం ఏమిటి? దేహం అనే భావన ఉండడమే అజ్ఞానమే, అంతకంటే ఏం లేదు. చాలా సింపుల్, చాలా చిన్నది. అయితే ఆ చిన్నది మనకు అర్థం కాదు. ఎందుకంటే బహిర్ముఖమైన మనస్సుకి అది అంతుబట్టదు. అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళిన దానికి మాత్రమే అది అర్థమవుతుంది. బహిర్ముఖ సుదుర్లభ చెప్తోంది లలిత. రోజు పారాయణ చేస్తారు. బహిర్ముఖం కానివ్వకండి దాన్ని. మనం ఒకసారి బహిర్ముఖమైనాం, సదాశివ సమారంభం, అక్కడి నుంచి వచ్చి ఆ శక్తి ఏదో మరి ఆ అమ్మవారు ఆ లలితా పరమేశ్వరి మన ఈ ప్రపంచంలోకి పడేసి ఇటువైపుకు తీసి అష్టవిధ ప్రకృతులకు తెచ్చి ఇటువైపుకు తెచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. తిరోధానం అనుగ్రహం అని రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు అందుకని ముందు లలితా పూజ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకని ముందు లలితా పూజ చేస్తారు, తర్వాతే మనం గురు పూజ చేసుకుంటాం. ఈరోజు గురువుగారి శరీరం వదిలిన రోజు కాదు, అంటే మామూలుగా శరీరం వదిలిన రోజే కదా, భీష్మాష్టమి రోజు. కానీ ఇప్పుడు మనం చేసుకుంటున్నది ఎందుకు అంటే సాకారంగా ఉండి సోపాధికమైనటువంటిది నిరుపాధికమైన రోజు ఈరోజు. ఉపాధి లేదు. నిన్ననే చెప్పాం, ఆ రెండు ఉపాధులు ఉన్నాయి అంటే అవి ముందే వేయించేసుకున్నాడు ఆయన. ఆయన వేయించేసుకోవడం కాక మనకు కూడా వేయించుకునే పద్ధతి చెప్పారు. మనం కూడా వేయించుకుంటే మనం కూడా అలాగే అమ్మ రామనాథం గారిలో మమ్మల్ని కూడా చచ్చిపోమంటారా? రామనాథం గారు చచ్చిపోలే. రామనాథం గారు శరీరాన్ని వదిలేశారు. మనం కూడా శరీరాన్ని మన బుద్ధిపూర్వకంగా వదిలేయగలిగితే మరణం లేదు, లేకపోతే వాడు లాక్కుపోతాడు. చెప్పా కదా ముందే మీకు. 3 నోటీసులు ఇస్తున్నాడు. 3 నోటీసులకి మనం కనుక జవాబు చెప్పకపోతే వాళ్ళ కింకర్లను పిలిపించి గాలం వేసి లాక్కొని పోతాడు. మనం సమాధానం ముందే చెప్పగలిగితే వాళ్ళు లాక్కుపోయే పరిస్థితే లేదు. నాయన నీ శరీరం నీకు ముందే ఇచ్చేసాను, నీ ఇష్టం తీసుకుపోతే తీసుకుపోయి, లేకపోతే వాడు పారేసిపోతాడు. వాడు ఎవడు తీసుకుపోడు కదా. నీ జ్ఞానం నీ వెంట ఉంటుంది.
ఒకవేళ మేము ఇప్పుడు అంత సంపాదించుకోలేకపోయినా అమ్మ మీరు ఏదో చెప్తుంటే కొంచెం కొంచెం తెలుస్తోంది అని అంటే పర్వాలేదు. కొంచెం కొంచెం తెలిసినా ఇది పోతే వేయించుకోలేదు కదా మనం విత్తనాన్ని. మళ్ళీ భూమిలో పెడితే శనక్కాయ పై చెక్కుపోతే మళ్ళీ కొత్త చెక్కు వస్తుంది. విత్తనం వేరుశనగ విత్తనం పెడితే వేరుశనక్కాయ వస్తుంది కానీ కాకరకాయ రాదు. ఎందుకని? ఏ విత్తనం వేస్తే మరి మనం వేసిన విత్తనం ఏది? ఏ విత్తనం వేసావో ఒక లేరే కదా పోయింది. చచ్చిపోయినామంటే మళ్ళీ జన్మకైనా కూడా ఇదే నీ వెంట వస్తుంది. అయినా అంతసేపు మనం ఎందుకు వెయిట్ చేయాలి? మనం ఏదైనా కావాలంటే గబగబా పొందాలనుకుంటాం కదా. అనుకుంటామా అనుకోమా? అందుకని ఇది కూడా గబగబా ఈ శరీరం ఉండగానే కనుక తెలుసుకుంటే ఏం తెలుసుకోమంటారండి? ఏంది మేము తెలుసుకోవాల్సిన విషయం? నిన్న మీరైతే శరీరం నేను కాదు, నేను వేరే, ఇది నాది అని చెప్పారు. అంత అర్థమైంది. కాదు అంత తెలిస్తే చాలు. అది తెలియాల్సిందే. ఎందుకంటే ఏబిసిడీలు నేర్చుకోకపోతే నాకు ఎట్లా నేను చదువుకోగలను? షేక్స్పియర్ చదవాలంటే ఎట్లా చదవను అంటావు? ఏబిసిడీలు ముందు రావాలి కదా. అందుకని దేహం నేను కాదని ముందు తెలిస్తే మరి తర్వాత తెలియాల్సిందేంటి? నేను మెడిసిన్ చదువుతాను, నేను ఇంజనీరింగ్ చదువుతానంటే నా గోల్ అది ఏమిటి అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చర అచరం. ఏదైతే మండలాకారంగా, మండలం అంటే పూర్ణం, సున్నలాగా ఉండి. ఎందుకు సున్నలాగా అంటే దానికి ఆద్యంతాలు లేవు. ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ చివరైందో తెలియదు. సున్నాకి లేవు. గీతకి మొదలు చివర ఉంటాయి, సున్నకి మొదలు లేదు. ఇక్కడ మొదలు పెడితే ఇదే మొదలు, ఇక్కడే చివర అవుతుంది. ఇక్కడ మొదలు పెడితే ఇదే చివర అవుతుంది. మన ఇష్టం, ఎక్కడైనా మొదలుపెట్టు ఏమ్మా. అందుకని ఓకే. అఖండ మండలాకారం వ్యాప్తం. ఎప్పుడైతే మండలాకారం పొందిందో, ఆద్యంతాలు లేవో, అది వ్యాప్తం, వ్యాపిస్తుంది. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది? చర అచర. మీకు కదిలేవి కదలనివి ఈ ప్రపంచంలో ఆ స్తంభాలు కదలవు, ఈ మనుషులు కదులుతారు. వీళ్ళిద్దరిలో వ్యాపించేసింది అది. నేను మనుషుల్లోకే వెళతాను, నేను స్తంభాల్లోకి వెళ్ళను, ఆ లైట్లోకి వెళ్ళను, ఆ ఫ్యాన్లోకి వెళ్ళను, ఈ మైకులోకి వెళ్ళను అనేది అందు. చరంలో అచరంలో ఏదైతే వ్యాపిస్తుందో తత్పదం దర్శితం ఏన. ఆ వ్యాపించిన తత్ అనేటువంటిది ఏదుందో తత్ సత్. త్వం సత్ కాదు, తత్సత్. తత్పదం దర్శితం ఏన. ఆ తత్ అన్న పదాన్ని నాకు చూపెట్టడం కోసం ఏమ్మా తస్మై శ్రీ గురవే నమః. అందుకోసం నీకు దండం పెడుతున్నానయ్యా. దండం అంటే ఈ చేతులతో పెట్టేది కాదు. మీరు పాద నమస్కారం చేసేది చేతులతో పెట్టేది, ఇవి నమస్కారాలు కావు. మరి ఎందుకంటే ఇట్లా పెట్టమన్నారు కదా, మేము ఇట్లా పెట్టాం కదా. చెప్పా కదా, నీ జ్ఞానేంద్రియ పంచకాన్ని, నీ కర్మేంద్రియ పంచకాన్ని ఏకాదశమైన మనస్సుతో సహా ఆయనకి సరెండర్ అయిపో అంటే నువ్వు మొత్తం సరెండర్ అవ్వు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అమ్మ మీకు ఒకసారి ఇవాళ పాద నమస్కారాలు ఉన్నాయా అంటే, పాద నమస్కారం నిజంగా మీరు అందరూ పెట్టుకున్నారు, కానీ ఆ క్షణంలో మీరేం ఆలోచించారో చెప్పండి. మీ కోరికన్నా చెప్తారు, లేకపోతే నాకు ఆ ఆత్మసంగతి, ఆ మోక్షం ఏదో అదేదో నాకు తెలిసేటట్టుగా చెయ్యమనన్నా సాధారణంగా అదేం అడగరు ఎవరు. నిజంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండర్రా. మీరు ఏమని దండం పెడుతున్నారో, అయ్యా నా శరీరంలో నా వైజ్ఞానే పంచకం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవే నాకు కనపడుతున్నవి, మనస్సోడి కనపడుతోంది. నాకు తెలిసినవి నాకు 11 ఉన్నాయి కదా. ఈ 11 నీకు ఇచ్చేసా పో. నువ్వు తగలబెట్టుకుంటావో ఏం చేసుకుంటావో నాకు తెలియదు. కానీ దండం పెట్టి నీకు ఇచ్చేసాను అని వెంటనే పక్కకెళ్ళి నాకు నమస్కారం దొరికింది అంటున్నావు. నువ్వెక్కడున్నావు? నువ్వు నమస్కారం పెట్టినప్పుడు నువ్వు అయిపోయినావు, ఇంకా లేవు. రేపు దండం పెట్టడానికి వీల్లేదు. అర్థం ఆలోచించండి అర్రా, మీరే ఆలోచించండి. మనం చేస్తున్న పని మనకే పాఠం చెప్తుంది. అందుకే ఆ నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కడు
సబ్ మేరా ధన్ మేరా మన్ మేరా తన్ సబ్ కుచ్ తేరా హై అంటాడు. తను మన ధను మూడు ఇచ్చేసాను అన్నాడు. పాట పాడాడు, భజన చేశాడు, నాట్యం చేశాడు, బాగా డ్యాన్స్. కానీ రేపు మళ్ళీ మేరా మన్ మేరా తన్ మేరా ధన్ తేరా హై అంటాడు. ఇవాళ ఇచ్చేసావు కదురా, మరి రేపు మళ్ళీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వు ఇయ్యలేదు. ఒట్టొట్టిగా మాటలు చెప్తున్నావు, దొంగ మాటలు చెబుతున్నావు. దొంగ మాటలు కాదు, మీరందరూ ఉండగా నేను గొంగ దండం పెట్టుకోవచ్చా, ఐఎమ్ ద గ్రేట్, అది నీ సంగతి. బాగా ఆలోచించండారా. కొంతమంది ఏమంటారంటే, అమ్మ మీరు బ్లెస్ చేస్తారు కదా, మీ బ్లెస్సింగ్స్ కోసం మేము దండం పెడుతున్నాం అంటారు. బ్లెస్సింగ్స్ చేసే స్థితిలో నేను లేను. ఎందుకంటే ఎవడు బ్లెస్ చేయగలడు అంటే, నేను గురువు, నేను వాడికంటే ఎక్కువ నేర్చుకున్నవాడిని, వాడు చిన్నవాడు, నేను పెద్దవాడిని. మనం పెద్దవాళ్ళకి కదా దండం పెడతాం, చిన్నవాళ్ళకి కూడా పోయి దండం పెట్టిస్తామా? బారసాలకు పోయి ఆ పిల్లవాడికి మొక్కిస్తారా మీరు ఎవరైనా? ఎవరన్నా మొక్కుతారేమో చెప్పండి రా. పెద్దవాడికి మనం దండం పెడతాం కదా. అట్లా పెద్ద అనుకున్న వాడికి మీరు దండం పెట్టండి. నేను పెద్ద అనుకోవటంలే, ఎవరికంటే పెద్ద నేను? అందరూ నా అంత వాళ్ళే కనపడుతున్నారు అక్కడ. అందరూ సనాతనులే. సనాతనులే కాదు, ఆద్యంతాలు రామ్. మీకు ఎవరికి ఆద్యంతాలు లేవు, మీరే పరమాత్మ. మరి ఇంకా ఎవడికి ఎవడు దండం పెట్టాలరా ఆలోచించండి. ఇంకోటి ఉంటే కదా నన్ను పెట్టమని అడగాలి. ఆశీర్వదించాలంటే వాడికి లేనిది నా దగ్గర ఉన్నది నేను ఇవ్వాలి. వాడు నాకంటే నా అంత వాడే వాడు కూడా. ఎవడు? వీళ్ళందరూ, మీరందరూ. మేమంత వాళ్ళం అంటే మీరు అనుకోవడం లేదు, కానీ మీరు అంత వాళ్ళే. ఎందుకని? నేనులో అస్సలు తేడా ఉండడానికి అవకాశమే లేదు. నేనులో ఏది కలవడానికే వీల్లేదు, అస్సలు కలవడానికి వీల్లేదు. అది కలుపుకోదు. ఆ బాక్సులో ఎప్పుడూ ఒక్కటే ఓటు. ఈ పక్క బాక్స్ ఉందే 99% పారేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా చెత్త చెదారం ఏమన్నా వేసుకుంటామంటే అవి కూడా ఇందులో పడేసుకోండి. దీంట్లోకి వచ్చే అర్హత ఎవ్వడికి లేదు. అది నేను, మీ అందరిలో ఉన్న నేను అది. అందుకని నేను దండం పెట్టాలి, నేను పూజ చేయాలి. పూజ ఎవరికంటే ఆర్తుడు అర్ధార్థికే, అవి రెండు ఉపాసన కర్మ చెప్పింది మన శాస్త్రం. జిజ్ఞాసికి జ్ఞానికి ఇవి చెప్పలే. మరి మీరు ఆర్తుడు అర్ధార్థుడుగా ఉంటే వచ్చి దండం పెట్టుకోండి, నాకు అభ్యంతరమే లేదు. జిజ్ఞాసిగా ఉంటే జ్ఞాని అవ్వడానికి అందుకోసం ప్రయత్నం చేయండి. అదైతే మీరు నేనే అవుతారు. జ్ఞాని నేనే అని చెప్తున్నాడు పరమాత్మ గీతలో. మరి అటువంటి వాడు అవడానికి హయ్యెస్ట్ ఏదో అది సంపాదించుకుందాం రా. ఈ పిచ్చి పిచ్చివన్నీ మనకెందుకు? గురువుగారి ఆరాధన, నన్ను ఎవరో ఒకళ్ళు అడిగారు, మీరు ఆరాధన అంటారు, గురువుగారు దేహం చాలించిన రోజు కదా, మీరు బాధపడుతూ ఉండాలి అంటే మేము బాధపడుతూ ఉండమండి. అది చాలా పవిత్రమైన రోజు మాకు. దేహంగా గురువుగారు, మనం రామనాథం గారు అనుకుంటే అయ్యో ఆ దేహం పోయిందే అని ఏడవ్వాలి. ఒకప్పుడు ఏడిచారు. రథసప్తమి నాడు పాలు పొంగించుకుంటూ ఉన్నాను, అప్పుడు ఫోన్లు గీళ్ళు మాకేం లేవు. అక్కడ గురువుగారు దేహం చాలించారు. నాకు తెలియదు, నాకు ఎందుకో ఏడుపు వస్తున్నది, ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు అని సార్ అడిగితే, ఏమో నాకు ఎందుకో లోపల నుంచి పెళ్ళగించుకుని ఏడుపు వస్తోంది. బోర్ల మంచం మీద పడుకున్నాను, ఎక్కెక్కి ఏడుస్తున్నా. 6వ రోజు తెలిసింది గురువుగారు దేహం చాలించారని. నాకు తెలియదు. నేను 6వ రోజు కూడా నేను పాఠం కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు గురువుగారి ఇంటి దగ్గరికి వెళితే మామూలుగా అయితే ఇన్ని కార్లు ఆటోలు అన్నీ ఆ రోడ్డంతా ఉండేవి, ఎవ్వరు ఏం లేరు. నా ఆటో వెళ్ళేటప్పటికి అరే ఎవ్వరు ఏం లేరు, ఎందుకు ఏమైంది అనుకుంటున్నాను. నాకు అంతకుముందే రథసప్తమి రోజు నాకు ఎందుకో ఏడుపు వచ్చింది. చివరికి వెళ్ళేటప్పటికి గురువుగారు పోయారు. 6వ రోజు అన్నారు. ఒక్కళ్ళు నాకు ఫోన్ కూడా చేయలే. అంటే ఫోన్లు లేవు మా రోజుల్లో. ఎవరు చెప్పాల్సిన వాళ్ళు కూడా అంత రిలేషన్షిప్ లేదు. ఎందుకంటే ఎప్పుడో నేను పోతాను, గురువుగారు ఆ అమ్మాయి కర్నూలు నుంచి వచ్చిందిరా కాస్త చోటు ఏంటంటే వాళ్ళందరికీ నా మీద కుళ్ళు.
ఈమెకెందుకు మేము చోటు ఇవ్వాలి, ఎప్పుడో ఒక రోజు వస్తుంది, దడుక్కున మెరిసి వెళ్ళిపోతుంది, మాకేం పని అని వాళ్ళందరూ ఎవ్వరు నాకు చెప్పలే అమ్మా. గురువుగారు దేహం చాలించింది కూడా నాకు తెలియదు. నేను పాఠం కోసం పోతే అప్పుడు గురువుగారి దేహం కానీ ఆ 10వ రోజు 11వ రోజు ఉండడానికి కూడా నాకు సెలవులు లేవు. నేను ఒక్కరోజుకే వెళతా పాఠానికి. నేను వెనక్కి తిరిగి వచ్చాను. కానీ గురువుగారు చెప్పిన మాట, అమ్మ నీకు ఎలా తెలిసిందో అలా చెప్పు వాళ్ళకి అన్నారు. అట్లా తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. దేహం లేని పరమాచార్య నాకు అదే చెప్పారు. చాలామంది దగ్గరికి వెళ్ళా, వాళ్ళందరూ నీకు సాధ్యం కాదు పొమ్మన్నారు. నేను డిస్కరేజ్ అవ్వలేదు. ఎందుకంటే గురువుగారికి సాధ్యమైంది నాకు ఎందుకు సాధ్యం కాదు. చాలామంది నువ్వు ఆడపిల్లవి, నువ్వు సంసారివి అంటే, నా గురువు కూడా సంసారే, ఆయన కూడా జాబ్ చేశారు, ఆయన సాధించానని చెప్తున్నారు, మరి నాకెందుకు తెలియకపోతుంది అన్న భావనలో నేను ప్రయత్నం చేశాను. పరమాచార్య ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగాను వారిని, మా గురుదేవులు దేహం చాలించారు, నాకెవ్వరు చెప్పేవాళ్ళు లేరు, ఏం చెయ్యాలో కూడా నాకు తెలియటం లేదు అంటే, దేహం ఉన్న గురువే చెప్పాలనుకుంటున్నావా అన్నారు ఆయన. అంటే గురువు దేహం లేకపోయినా చెప్పగలడు, ఎందుకంటే ఆయన నిరాకారి. నాకు తెలియదు ఆ రోజుల్లో ఆ దేహంతో మీకు సంబంధం లేదు. గురువుగారు ఎప్పుడు అనేవాళ్ళు, ఈ దేహం ఎప్పుడో వెళ్ళిపోతుంది, అంబర్పేట శ్మశానానికి వెళుతుంది, గులాబీ పూలతో వెళుతుంది అని కూడా చెప్పారు. గులాబీ పూలని ఈ కాలంలో ఖచ్చితంగా గులాబీ పూలు వస్తాయి, చూడండి మీరు కావాలంటే. గురువుగారు గులాబీ పూలతోనే ఈ దేహాన్ని పంపించేస్తారని చెప్పారు. అటువంటప్పుడు అంటే నిరాకారమైన వాడు అంతటా ఉంటాడు. అంతటా ఉన్నవాడు నాకెందుకు చెప్పడు? నాకు ఎట్లా చెప్పారో గురుదేవులు పాఠాలు చెప్పమంటారా మీరు? నేను ఇట్లా సాధన చేసుకుంటూ నా దారిన నేను రాత్రి పగలు ఇదే ఆలోచన చేస్తూ, ఏమిట్రా ఇది నాకు తెలియటం లేదు, ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటుంటే, ఎవరో అంటే మీరందరిలో గురువుగారు ఉన్నారని చెప్పాను కదా, ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో చదువుకున్న పుస్తకాన్ని, వాళ్ళకి పెద్దవాళ్ళు చచ్చిపోతే ఇంకా మాకు అక్కర్లేదు ఈ పుస్తకము, పారేయడానికి బదులు అమ్మగారికి ఇస్తే ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళు నాకు తెచ్చిచ్చేవాడు. నేను ఏ సమస్య నాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నానో ఆ సమస్యని వాళ్ళు ఆ పుస్తకంలో నాకు ఉండేది సమాధానం. ఆ పుస్తకం నేను చదువుకుండేదాన్ని. చాలా పాత పుస్తకాలు, అవి కొంత చినిగిపోయి కొంత ముక్కలైపోయి బాగా శిథిలమైపోయినవి కూడా చదువుకున్నాను. ఎంత అర్థమైందో అంతే అర్థమైంది. నా ప్రశ్నకి సమాధానం వచ్చే వరకు ఆ పుస్తకం చదువుకున్నాను, తర్వాత తీసిపెట్టు. అవి పెట్టడానికి కూడా పనికిరావు, ఆల్రెడీ చెదలు కూడా పుట్టేసిన పుస్తకాలు. అట్లా ప్రతి సమస్యకి నాకు గురుదేవులు నాకు ఒక్కొక్క పుస్తకం ఎవరెవరో మీరే పంపించేవాళ్ళు, మీరే తెచ్చిచ్చేవాళ్ళు. ఆ తెచ్చిచ్చిన పుస్తకంలో నాకు సమాధానాలు వచ్చినాయి. నేను ఈరోజు ఆ భూమికలన్నీ నేను దాటేటప్పుడు ఇంకా నాకేం భయం లేదు. నేను ఇవన్నీ దాటాను సుధా, నాకు ఇంకా భయమే లేదు. దాటని వాడు దాని మీద అడుగు పెట్టాలంటే భయం కదా. ఊరికే మీరు రాశారు కాదమ్మా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్. ఆ స్టెప్స్ అన్నీ దాటొచ్చిన వాడే ధైర్యంగా మాట్లాడగలడు. లేకపోతే వాడు పుస్తకం వెతుక్కుంటా ఉండు, ఏమో నేను మాట్లాడే మాటల్లో ఏమన్నా తప్పు ఉంటుందేమో, నాకేమన్నా భయపడాలేమో, అట్లాంటివన్నీ వాడికి పుడతాయి, వీడికి పుట్టవు. ఎందుకని? వీడు అది దాటడం కాదు, వీడు అంతటా వాడే ఉంటాడు. వాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. వాడు ఎవరి మనస్సులో కన్నా దూరగలడు. ఎందుకంటే నిరాకారం కదా. నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగలదు అది. అయితే మీకు అట్లా శక్తి ఉంటే మాకు ఇదేదో ఇవ్వండి, అట్లా ఇవ్వడానికి సాకారంతో సంబంధం లేదు. ఎవడికి వాడు ఉద్ధరేది ఆత్మనాత్మానం. శాస్త్రం చాలా పకడ్బందీగా చెప్పింది. ఒరే ఇది ఎవడో ఒకడికి ఇచ్చేది కాదురా. మరి మీరు శక్తిపాతం చేసి ఇస్తామంటారు కదండి అంటే, శక్తిపాతం చేసి ఇస్తామన్నదంతా అబద్ధం. ఎందుకంటే ఇది గుహ్యతమం శాస్త్రం. ప్రవక్ష్యామి అనసూయవే. ప్రవక్ష్యామి అన్నాడు, దదామి అంటలేదు పరమాత్మ గీతలో. నీకు దాన్ని గురించి చెప్తాను అర్జున,
నువ్వు నీ ఇష్టం, నువ్వు సంపాదించుకో, అంతేగాని నేను ఇస్తానల్లే, ఎక్కడ కూడా ఇస్తానల్లే. భగవద్గీత మొత్తం వెతుక్కోండి, ఎవడు ఎవడికి ఇచ్చేది కాదు ఇది. మరి మీరు శక్తిపాతం చేస్తారు కదండి, మా అందరికీ చేశారు కదా, అదంతా దొంగ శక్తిపాతమా? కాదు కాదు. మీరు నిద్రపోతుంటే నిద్ర లేపడం వరకే వాడు చేసే పని. నిద్ర లేపితే వాడికే తెలుసు వాడికి అంటున్నది కళ అని. నిద్ర లేపడం, మెళుకువతో ఉన్నవాడు ఒక నిద్రపోతున్న వాడిని నిద్ర లేపుతాడు. నిజం అనుకుని వాడు ఏడుస్తుంటే, ఒరేయ్ అది కలరా, నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నీకు కళ వచ్చింది, మెళుకువ వస్తే నీకు కళ రాదురా అని వాడిని లేపడం శక్తిపాతం అంతే. మీరు అదేదో అమ్మగారు ఊరికే ఇస్తున్నారు కదా, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మా వాళ్ళు, మా వీళ్ళంతా మా వాళ్ళు, వీళ్ళందరినీ నేను చూసుకుంటా. ఏంది నువ్వు చూసుకునేది, నీకే రాదు, తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఒకప్పుడు తెలియక పిచ్చిదాన్నలే, ఎందుకంటే నాలాగా గురువు కోసం వీళ్ళందరూ తాపత్రయపడుతున్న మనుషులేనేమో అని అందరినీ కూర్చోబెట్టి నడుము విరిగేటట్టుగా వాళ్ళకి శక్తి ఇచ్చేదాన్ని. ఇక్కడంతా కూర్చుండేవాళ్ళు జనాలు. నాకు అర్థమైపోయింది, ఒరే ఇది ఇట్లా ఇస్తే వచ్చేది కాదు అంటే. నేను డెవలప్ అయిన తర్వాత నాకు తెలిసింది, నిద్రపోతూ కలవరిస్తూ బాధపడుతున్న వాడిని లేపాలి కానీ అందరినీ లేపి కూర్చోబెడతాయి, అది వేస్ట్ అని ఈ బ్రెయిన్కి అప్పుడు తెలిసింది. అందుకని ఎవరన్నా అమ్మ శక్తి ఇస్తారా అంటే ఎవరికి ఇవ్వను. మరి ఎవరికి ఇస్తారు? ఇవ్వను అంటే మీకు శక్తి తగ్గిపోయిందా, ఇవ్వలేకపోతున్నారా? అది ఏమన్నా అంటే అది తగ్గిపోయేది కాదు. నిద్ర లేపడానికి ఏం శక్తి కావాలరా మీకు? ఏం అక్కర్లే అని అంటే ఒక్క నెల రోజులు పాఠం వినమంటున్నా. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎవరే నేను కూడా ఇదేదో తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి అన్న కోరిక ఎవడికి కలుగుతుందో వాడు ఇంట్లో కూర్చోమంటే కూర్చోలేడు. వాడు గబగబా పరిగెత్తుకొని వస్తాడు, వాడే వస్తాడు. ఆ వచ్చిన వాడికి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అంతేగాని వీడు మా కొడుకు, వీడు మా మనవడు, నిన్ననే పుట్టాడు, వీడిని ఎట్లా కొట్లా మీరు మోక్షం ఇచ్చేసేయండి, వీడికి ఓ శక్తి ఇవ్వండి అని పిలుచుకొస్తారే. నా కొడుకు నా మనవడు దండం పెడుతుంటారు కదా, వెంటనే అమ్మాయి ఇది ఈ నుంచున్నది చెప్తుంటుంది నాకు. మీ అమ్మాయి అయితే నువ్వే దండం పెట్టించుకోవే, నాకెందుకు పెట్టిస్తున్నావు కదా, మా అమ్మాయి అని కదా నాకు ఇచ్చావు అంటే నువ్వు ఊరికే పైకి మీ అమ్మాయే మీకు దండం పెడుతోంది అంటున్నావు, కానీ నిజంగా నీకు లోపల మాత్రం అది మీ అమ్మాయి అని నీకు తెలుసు. నన్ను మోసం చేయాలంటే ఎట్లాగే తల్లి? నేను మహామాయావిని కదా, కనపడుతూనే ఉంటాను, కనపడకుండా మీ మనస్సులో దూరి అక్కడి నుంచి నాకు కావాల్సింది ఏదో లాగేసుకుంటా. అట్లాంటి దొంగని మీరు పట్టుకోలేకపోతున్నారు. పశ్యతోహరుణ్ణి నేను. పశ్యతోహరుడు అంటే చూస్తుండగా దొంగతనం చేసేవాడు. మీరు చూస్తూ ఉండగా, మీరు సెన్సులో పెట్టి, మిమ్మల్ని ఏం మాయ చేయలేదు, మంత్రం చేయలేదు, మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టేశానంటే మరి ఎంత దొంగతనం చేయకపోతే ఎట్లా కూర్చుంటారు? ఎంత ధనం సంపాదించుకున్నాను ఏమ్మా, ఆ శక్తి ఎంత ఇచ్చింది ఆ తండ్రి. కాబట్టి ఆ తండ్రికి మనం ఆరాధన అనే పేరుతో గుర్తు చేసుకుంటున్నాం అంతే. దానికోసం ఎవరైనా తద్దిన రోజు మీరు ఏడవ్వాలి, కానీ మీరు ఏం పండగలు చేసుకుంటున్నారు అంటే ఇది చాలా పెద్ద పండగ. అంటే మరణం మాకు దుఃఖాన్ని ఇవ్వదు, మరణం అసలు లేనే లేదని నిర్ణయించుకున్న వాళ్ళం మేము. అందుకని మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా, అందరూ హాయిగా ఉండండి. నిజమైన వేదాంతం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిచ్చి వేదాంతము పుణ్యం వస్తుందని అవన్నీ తీర్థభ్రాంతి, అధమాధమం అంది శాస్త్రం. ఏమ్మా ఉత్తమం తత్వదర్శనము, తత్పదార్థ తొంపదార్థాలకు ఏకత్వం ఇచ్చేటువంటి ఆ దర్శించడం, నువ్వు చూడడం, వీక్షతే, అది ఉత్తమం. మధ్యమం శాస్త్ర చింతనం, మనం తయారు చేసుకున్న ఈ మాటలు మాట్లాడుకోవడం మధ్యమం అట.
అధమం మంత్రచింతాచ. ఒక మంత్రమో తంత్రమో మా మొహాన భార్య ఏంటంటే అది అధమం. ఎవడైనా నీకు మంత్రం ఇస్తానంటే అది అధమం. తీర్థభ్రాంతి అధమాధమం. నేను బదరి పోవాలి, కేదార్ పోవాలి, ఇంకే అవన్నీ అధమాధమం, ఇంకా నీచమైంది. మరి అమ్మ మీరు ఎందుకు కాశీ పోదాం, రామేశ్వరం పోదాం అని మీరు అంటూ ఉంటారు, మరి మమ్మల్ని ఏమో అధమాధమం అంటారు. మీరు చెప్తే అది ఉత్తమం, నువ్వేం చెప్తే అధమమా? కాదు కాదు. కాశీకి మహాశ్మశానం అని పేరు. మనందరి డెస్టినేషన్ అదే. మనం అందరం పోవలసింది. మనం అంటే దేహంగా ఉన్న మనం అన్నాను, నేను అనలే. అర్థమవుతోందా? అందరం వెళ్ళవలసినటువంటి డెస్టినేషను మహాశ్మశానం. అది మనదేమో శ్మశానం, అది మహాశ్మశానం. ఇదేమిటండి ఈ శ్మశానానికి ఆ మహాశ్మశానానికి ఏమిటి తేడా? ఎందుకు మీరు మహా అని దానికి అప్పచెప్పారు? న్యూస్, మహా న్యూస్. మహా అని ఎందుకు దానికి పెట్టారంటే ఈ ప్రపంచమంతా ప్రళయమైనా కూడా కాశీ అంటే ప్రకాశిస్తుంటుంది, అది ఉంటుందిట. అది ఏమిటంటే చిత్. సత్తు ఎంత నాశనం అయిపోయినా చిత్తు మాత్రం నాశనం కాదు. ఎనర్జీ ఎప్పుడు పోతే మ్యాటర్ పోతుంది కదా. అందుకని దాని పేరు కాశీ అని పెట్టి. అందుకే జీవితంలో ఒక్కసారైనా కాశీ పోయిరండిరా అంటాడు. కాశీ పోవడం అంటే చిత్తు దర్శనం చేసుకోండిరా అని. చిత్తు దర్శనం చేసుకోలేం కాబట్టి కాశీ కన్నా పోతే వస్తుందేమో అని. అంతేగాని నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఫ్లైట్లో కాశీ పోతాను కాదు. కాశీ ఎందుకు పోవాలో తెలుసుకుని కాశీ వెళ్ళు. తీర్థభ్రాంతిగా తీర్థయాత్రకని కాశీ పోవాకు కదా. కాశీ మనం అందరం వెళ్ళకుండా అంటే బతికుండగానే చిద్దర్శనం చైతన్య దర్శనం కాలేదు కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఆ ఎముకలన్నా తీసుకుపోయి అక్కడ కలిపి రండి రా, అస్థి నిమజ్జనం అన్నా చెయ్యండి అని మన వాళ్ళు పోతున్నారు. కానీ మన వాళ్ళు ఎటు తయారైనారో చెప్పనా? ఆ పెద్దవాళ్ళు ఎవరో చచ్చిపోతే వాడికి అమ్మో నాన్నో చచ్చిపోతారు. ఆ 11వ రోజు కాశీ పోవాలి కదా, అది సమిష్టి ఖర్చులు కదా. అందుకని నేను నా పెళ్ళాం, వీడి పెళ్ళాం కదా, మా ఫ్యామిలీస్. అసలు ఎందుకు కాశీ పోతున్నారా మీరు? ఆ చచ్చిన వాడు బతికుండంగా వాడు చిద్దర్శనం చెయ్యలేదు కాబట్టి వాడు ఎముకలన్నా తీసుకుపోయి కాశీలో గంగలో బారేసి వద్దామని మీరు పోతుంటే ఇప్పుడు మీరందరూ ఎట్లా పోతున్నారు? హనీమూన్కి పోతున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్న మాట నిజం. మిమ్మల్ని చెంపలు పగలగొట్టి చెబుదాం అనుకుంటా నేను. నాకు చాలా కోపం వస్తుంది. మా తాత పోయినాడు కదమ్మా, అందుకని మేము కుటుంబం అంతా వెళుతున్నాం కాశీ. ఎందుకమ్మా కుటుంబం అంతా కాశీకి వెళుతున్నారు? ఆ ఖర్చులు కలిసి వస్తాయి. ఉద్దరికి ఖర్చులు వాళ్ళు ఎవడో పెడుతున్నాడు. వాళ్ళు ఎవడో అంటే సమిష్టి ఫ్యామిలీ అంతా కలిసి పెడుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి పెడితే మేమేమన్నా చేయడానికి రెడీ. మేము ఒక్కళ్ళం ఇండివిజువల్ చేయమంటే మేమేం చేయం. ఫ్యామిలీ అంతా కలిస్తే అంటే ఖర్చులు అందరిని ఎత్తినేస్తే వేదాంతం ఎంత నవ్వుగా ఉంటుందో చూసారా? ఇది సంగతి. అర్ధగంట పాఠం చెప్పేశాను, కానీ ఎట్లో టైం చిక్కించుకొని నేను ఎట్లవో చెప్తాను. వెతుక్కుంటా దొరుక్కుంటా ఆ కాలాన్ని దొంగతనం చేస్తా, మెల్లగా చేసి మీ టైంనంతా కాజేస్తా. మీరేదో వండుకోవడానికో తినడానికో దేనికో పెట్టుకుంటారు, నా టైం నేను కాజేసుకుంటూ ఉంటా. హాయిగా చేసుకున్నాం. లలితా పూజ ఎందుకు చేస్తున్నాం అంటే శక్తివంతుడు. ఈ శక్తి లేకపోతే ఆ శక్తివంతుడు పని చేయడు. అందుకని మెల్లగా ఈ అమ్మవారి ద్వారా అమ్మ నాకు ఆయన్ని తెలుసుకుండే శక్తి. అమ్మనే అడగాలి మనం. నాన్న ఎవరు అని ఎవరిని అడుగుతామర్రా? నేను నాన్నని అని వాడు ముఖాన్ని రాసుకోడు కదా. అమ్మని అడిగితే వీడు నాన్న అని అమ్మ చెప్పాలి. అమ్మ చెప్పిన వాడే మనకు నాన్న అవుతాడు. అట్లా ఆ లలితా పరమేశ్వరి చెప్పిన వాడే సాక్షాత్ పరమశివుడు అవుతాడు. అంతేగాని మన వాళ్ళు ఎవరో చూపించి పాములు మెళ్ళో వేసుకుని నెత్తిన గంగని పెట్టుకున్నవాడు వీడే శివుడు అంటే వాడికి దండం పెట్టవాకండి. సదాశివ సమారంభం. సదాశివ ఆకాశం సదాకాశం, దీని చైతన్యం కలిస్తే చిదాకాశం. చిదంబరుడు వాడు సదాశివుడు. శివుడు క్యాలెండర్లో ఉన్న బొమ్మ శివుడు కాదు. మరి వాడెవడండి? వాడి ప్రతిబింబం.
వాడి ఫోటో పెళ్లి కాకముందు ఒక ఫోటో ఇచ్చి వీడే పెళ్లి కొడుకు అని చెబుతారు కదా, వాడు పెళ్లి కొడుకు గాడు, అయితే వాడు పెళ్లి కొడుకు కాకుండా పోలేదు. అది సంగతి. మీరు పటానికి పూజ చేసుకుంటూ ఓహో ఇది మా 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 సదాశివుడి ప్రతిబింబం, ఒరే అసలు వాడు నాకు పెళ్లి కావాలి కానీ నాకు ఈ బింబంతో పనే ఉందిరా అని మీరు వీడిని టుకరాయించి వాడిని పట్టుకోవాలి. అందుకోసం వీడిని పెట్టాం. పిచ్చోళ్ళం కాదు మేము, చాలా తెలివిగల వాళ్ళం. ఎందుకంటే పిచ్చి వదిలిచేవాళ్ళం. మా రత్నం అంటూ ఉండేది, జస్ట్ ఆ పీడ వదిలిస్తారు అమ్మ దగ్గరికి పోండి అంటూ ఉండేది. అది ఎవరైనా పిచ్చి పిచ్చి వ్యవహారాలు వేషాలు వేసి మాకు పూర్ణం వచ్చేసింది అంటూ ఉంటారు. మీకు పూర్ణం వస్తే అమ్మ దగ్గరికి రండి, జస్ట్ ఆ పీడ వదిలిస్తుంది. జస్ట్ ఆ పీడ వదిలిపోయిందా? ఇప్పుడు పర్ఫెక్ట్గా కడిగిన ముచ్చెల్లాగా ఉన్నారా అందరూ? మన మీద కేసులు లేవు, మనం కడిగిన ముచ్చారం ఇప్పుడు కదా. హాయిగా పూజ చేసుకుందాం. ఏమ్మా, ఎందుకంటే నాకు మనవరాళ్లే కాకుండా మనవరాళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. నా తాతమ్మని కూడా అయిపోయినాను. ఇంకా కూర్చోబెట్టే వాళ్ళందరూ సరే. మనం ఇంకా ఇప్పుడు అఖండ మండలాకారం చెప్పుకోక్కర్లే, పొద్దున ఒకసారి చెప్పేసాం, మధ్యలో బ్రేకులు ఇచ్చుకున్నాం. చెప్పాం కదా, అందుకని నిన్నటి పాఠం కంటిన్యూ చేసుకుందాం. ఏమ్మా, నిన్న భగవంతుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడని కదా మనం అట్లా కదా అనుకున్నాం మొట్టమొదట్లో. అట్లా మనం అనుకుంటున్నవాడు దేవుడు కాదని ఇప్పుడు మనం నిర్ణయించుకున్నాం. మనం కైలాసంలోనో వైకుంఠంలోనో ఉండి శంఖచక్రాలు నాగాభరణాలు ధరించి ఉన్నవాడు మన దృష్టిలో దేవుడు అనుకుంటున్నవాడు అసలైన దేవుడు కాదు. మనం అందరం నిర్ణయించాం బ్రహ్మసభలో. తర్వాత మళ్ళీ లేదండి ఆయనే దేవుడు అంటే మరి చాలా తప్పు చేస్తున్నాం మనం. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇప్పుడే చెప్పండి, లేదండి వెంకటేశ్వర స్వామి దేవుడు అని చెప్పండి. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు అనలే నేను, మీరు సరిగా అర్థం చేసుకోండి కదా. వెంకటేశ్వర స్వామి కూడా దేవుడే కదా, కాశీ విశ్వనాథుడు కూడా దేవుడే. అర్థమవుతోందా? మన ఊర్లో ఉన్న చిన్న దేవాలయం పోచమ్మ ఎల్లమ్మ ఏవో అన్నీ చిన్న చిన్న పెట్టుకొని మన ఊళ్ళో ఇక్కడ లేవులే, తెలంగాణ అంతా ఉంటాయి. 4 రాళ్ళు పెట్టి పైన ఒక రాయి పెట్టి ఎల్లమ్మ ఉండలే మనకు. అట్లా వాళ్ళందరూ కూడా దేవుళ్ళే, దేవుడు కాని చోటే లేదు. ఇది కూడా దేవుడే, ఇది కూడా దేవుడే. ఇంతకు దేవుడు అంటే అర్థం ఏమిటి? దివ్యతి, ఎవడు ప్రకాశిస్తున్నాడో, ప్రకాశం ఇన్ ద సెన్స్ కనిపిస్తున్నవాడు. ప్రకాశం అంటే లైట్ కాదు, కనిపిస్తున్నవాడు. అందుకే జ్యోతిషామపిత జ్యోతి అంటుంది భగవద్గీత. జ్యోతిషాం, మీకు వెలుగుతున్నటువంటివన్నీ కూడా ఆ బల్బు తర్వాత అగ్ని, ఇది ఇంకా సూర్యుడు చంద్రుడు, అంతే కదా మనకు కాంతి ఇచ్చేది. ఇంకెవరిస్తున్నారు? నిప్పు కాంతి ఇస్తోంది, ఇది కూడా నిప్పే. ఎందుకు నిప్పు అంటే ఇది నీళ్లలో దాగి ఉన్న నిప్పు, నీళ్లలో ఉంచే బయటికి లాగుతారు కరెంటుని. కాబట్టి ఇవన్నీ మీకు వెలుగు అని మీరు అనుకుంటున్నారు. అవి వెలుగుతాయి, ఇంకొకళ్ళని వెలిగిస్తాయి కదా, ఇంకోటి దాని కాంతితో వెలిగిస్తాయి. కానీ ఏదైతే తాను వెలుగుతూ తన కాంతితో కాదు తనతోనే వెలిగించేది. సూర్యుడు వెలుగుతాడు, సూర్యుడి ఎండలో మనం అందరం వెలుగుతాం కదా, మనకు కనపడతాం. చంద్రుడు ప్రకాశిస్తాడు, వెన్నెల్లో మనకు కనపడతాం. నిప్పు లైట్, టార్చ్ లైట్ వేస్తే టార్చ్ లైట్ వెలుగుతూ మనందరినీ దాని వెలుగులో చూపిస్తుంది. కానీ జ్యోతిషామపిత జ్యోతి ఎలాంటిదంటే తాను వెలుగుతుంది, ఆ వెలుగులోనే చూపిస్తుంది, దాని కాంతిలో చూపించదు. అందుకని ఏ చైతన్యం అయితే పరమాత్మలో ఉందో ఆ చైతన్యం నీలో ఉండి నీలో ఉండి నీలో ఉండి అందరిలో ఉండి
అది కనిపిస్తుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు పరమాత్మ. న తద్భాసయతే సూర్య, సూర్యుడు ఎక్కడ ప్రకాశించలేడో. సూర్యుడు అన్ని చోట్ల ప్రకాశిస్తాడు. మరి సూర్యుడు ప్రకాశించలేని చోటు నా దగ్గర ఏముంది? నీ లోపలే ఉంది. నీ లోపలికి సూర్యుడు రాలేడు. మహా వస్తే ఎక్కడికి వస్తాడు? నా మొహం మీద పడతాడు. ఎండ ఎక్కడ పడుతుంది? నా ఒంటి మీద పడుతుంది కదా. నా చర్మం అడ్డునే అవి తొలగించుకుని లోపలికి వెళ్ళలేదు. ఎవరు? సూర్యకాంతి. నిప్పు ఇక్కడి దాకా వస్తుంది. ఒకవేళ నేను తగలబెట్టుకుంటే, కాల్చుకుంటే నిప్పు ఇక్కడి దాకా వస్తుంది. నా చర్మం మాత్రమే కాలుతుంది, లోపల కండరాలు కాలుతాయి, ఇంకా లోపలికి వెళ్ళలేదు. చితాభస్మం అక్కడ చూసి రండి, వెళ్ళి శ్మశానానికి. మా గురువుగారు అందుకే మమ్మల్ని శ్మశానానికి పోయి రండి అంటారు. ఎందుకంటే మనం శవం కాలేది కూడా చూడం. మనకు భయం. ఎందుకు భయం? అమ్మో నేను చచ్చిపోతే. నువ్వు చచ్చిపోకుండా ఉంటావా? నీకు ఆ ధైర్యం లేదు. అందుకని నిప్పు కాలితే మన శరీరాన్ని పైభాగాన్ని మాత్రమే కాల్చగలదు. ఏమ్మా, ఆ లోపల ఇప్పుడు నువ్వు ఎక్కడైతే లోపల అంటున్నావో అక్కడికి వెళ్ళలేదు. మరి అక్కడికి వెళ్ళగలిగింది ఎవరు అంటే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే పేరుతో అది పోలేని చోటే లేదు. అది చైతన్యం, అది ప్రకాశం. ఏమ్మా, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. అగ్ని వెళ్ళలేదు, శశాంకం చంద్రుడు వెళ్ళలేడు. యద్గత్వా, ఎవడైతే అంతర్ముఖమై ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళగలుగుతాడో నా నివర్తంతే, ఇంకా తిరిగి రాడు అంటే బయటికి రాడనే, సమాధిలోంచి పక్కకి రాడనే కాదు. అది తెలిసిన వాడు మళ్ళీ జన్మకు వెళ్ళడం, మళ్ళీ జన్మకు రావడం అనేది ఉండదు. ఎందుకని అంటే నిన్ననే చెప్పుకున్నాం, వాడి లోపల ఉన్న ఆ వాసన అనే మొలక కాలిపోయింది. వాడిని ఎక్కడ పడేసినా వాడు మళ్ళీ జన్మించడు. అమ్మో జన్మించలేకపోతే ఎట్లండి, నాకు ఏమిటి పొరపాటున మోక్షం వచ్చి పుట్టుక లేకుండా పోతే ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం. నాయనా నీకు ఆ భయం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే అంతగా వ్యాపించి ఉన్నవాడు అధికార పురుషుడు అని వాడికి పేరు. వాడు ఏ జన్మ కావాలంటే ఆ జన్మ మళ్ళీ తీసుకోగలడు కావాలి అనుకుంటే. అందుకే అవతారాలన్నీ అవే. పరమాత్మ అవతార, రామావతారం, కృష్ణావతారం, ఇందాక అన్ని 10 అవతారాలు చెప్పాడు కదా మనవాడు. ఈ అవతారాలన్నీ ఏమిటి అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి జరుగుతుందో ఆ క్షణం భగవంతుడు ఏ అవతారమైనా తీసుకుని వస్తాడు. అంటే ఎవరి రూపంగా అన్నా రావచ్చు. దైవం మానుష రూపేణ, అట్లా చేప రూపంగా ఒకసారి, తాబేలు రూపంగా ఒకసారి, రకరకాలుగా వచ్చాడు. ఆ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయాడు. అందుకని వెళ్ళిపోతే ఇంకా యద్గత్వా నా నివర్తంతే అంటే బై ఫోర్స్ రావడానికి లేదు. వాడికి కావాలంటే వాడు వస్తాడు. ఇప్పుడు మనమైతే మన వాసనలు ఉన్నప్పుడు బై ఫోర్స్ రావాలి. ఖచ్చితంగా జన్మకి వెళ్ళవలసిందే. జన్మ వెళితే జన్మ కర్మతో ముడిపడి ఉంటుంది. కర్మ అనుభవించాలి, మళ్ళీ కర్మ చేయాలి, మళ్ళీ జన్మకి వెళ్ళాలి. కానీ ఎవడైతే సూర్యప్రకాశం, చంద్రప్రకాశం, అగ్ని ప్రకాశం లేకుండా అవి వెళ్ళలేని చోటుకు కూడా తాను వెళ్ళగలడో వాడు నా నివర్తంతే. వాడు జన్మకి రాక్కర్లేదు. కావాలంటే రావచ్చు, లేకపోతే లేదు. నిర్బంధం లేదు. అర్థమైందా? కాబట్టి మనం దేవుణ్ణి వైకుంఠంలోనో కైలాసంలోనో శంఖచక్రాలు పెట్టుకునేవాడు, నాగాభరణాలు ధరించి ఉన్నవాడు, మన దృష్టిలో దేవుడు అనుకుంటున్నవాడు అసలైన దేవుడు కాదని. మరి అసలైన దేవుడు ఎవరు? నిరాకారి అయి సర్వే సర్వత్రా వ్యాపించి తాను కర్త కాకుండా, తనకు మంచితో చెడుతో సంబంధం లేకుండా ఏ కర్మనైనా చేయడానికి శక్తినిస్తున్నవాడు దేవుడు అని అర్థమైంది. ఇప్పటి వరకు మనకు అర్థమైంది. అది అర్థం కాలేదంటే ఇంక నేనేం చేయలేను. నిన్నటి నుంచి 2 గంటలు చెప్పుకొని
ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు చెప్పుకుని మనం నిర్ణయించుకున్నది ఏమిటి అంటే, దేవుడు అనేవాడు సాకారం కాదు. సాకారం అంటే మన ఇష్టం వచ్చినటువంటి రూపాలు పెట్టుకోవచ్చు. నిరాకారం, బంగారం లాంటి వాడు. కావాలంటే గాజులు చేయించుకోవచ్చు, అక్కర్లేకపోతే గొలుసు చేయించుకోవచ్చు, లేకపోతే నెక్లెస్ చేయించుకోవచ్చు, లేకపోతే బంగారాన్ని అట్లాగే పెట్టుకోవచ్చు. వాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? అందుకని వీడు దేవుడు కాదు అని అనవాకండి. ఎవరినైనా కూడా కాదు అనద్దు, వాడే దేవుడు అనవాకండి. ఇప్పుడు 2 చెప్పుకున్నాం మనం. ఏమిటి? ఏ ఆకారంగా ఉన్నా వాడు దేవుడే, వాడే దేవుడు కాదు. దేవుడు అనేవాడు బహునామములతోడ బరగెడువాడు, బహురూపములతోడ భాసిల్లువాడు. వాడు దేవుడు. అందుకని యేసుక్రీస్తు దేవుడు కాదు. వాళ్ళు అంటారు చూడండి, హిందువుల దేవుళ్ళు కాదు, యేసుక్రీస్తే దేవుడు. అది తప్పు. ఆ సిద్ధాంతం తప్పు. అట్లాగే అల్లానే దేవుడు, అల్లాహూ అక్బర్ అని అరుస్తుంటారు. ఒక్కడే దేవుడు అంటున్నారు. దేవుడు ఒకడే, కానీ వాడు ఏ రూపమైనా పొందగలడు. హిందూ మతానికి వేరే మతాలకి ఉన్న తేడా ఇది. చాలామంది ఏమంటారంటే, హిందూ మతంలో మనకేం కోరికలు నెరవేర్చలేదమ్మా, క్రైస్తవ మతం తీసుకుంటే మాకు చాలా కోరికలు మీ కోరికలు నెరవేరే కర్మ ఉంటే మీకు నెరవేరుతాయి, లేకపోతే ఇంతే సంగతులు చిత్తగించవలను. హాస్పిటల్స్ అన్నీ మంచివే కదమ్మా, అందులో ఉన్న వాళ్ళందరూ మంచి డాక్టర్లే కదా. మంచి ఇన్ ద సెన్స్ ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ డాక్టర్స్. అన్ట్రైన్డ్ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో నువ్వు చికిత్స చేయని నన్ను కూడా అపాయింట్ చెయ్యడు. నేను కష్టపడి 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి మళ్ళీ 3 ఏళ్ళు ఎంఎస్ఓ ఎండీనో చేసి ఇంకా డిఎం చేస్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ పారేస్తారంటే నాకు చదువు నేర్పించి ఆ దాన్ని ఉపయోగించమని అక్కడ వేశారు కదా. డాక్టర్లందరూ ట్రైన్డ్ డాక్టర్స్. హాస్పిటల్స్ అన్నీ మంచివే, మందులన్నీ మంచివే. మరి ఎందుకు జనాలు చస్తున్నారా? ఏ రోగాన్నైనా నయం చేసేటువంటి చాలా గొప్పవాడైన డాక్టర్ కదా మనకు ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంది. లక్షలు కావాలంటే చెక్కులు రాసిస్తాం కదా. మరి ఆ డాక్టర్ మన ఎందుకు బతికించటంలే? ఎవ్వడూ బతికించలేడు. కర్మ ఏదైతే అయిపోతుందో వాడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి తీరాలి. జైల్లో శిక్ష అయిపోయిన తర్వాత జైల్లో జైలర్ పెట్టుకోడు మనవాడైనా కూడా. ఈ పూటకు అన్నం పెట్టరు. హోటల్ వాడే పెట్టుకోలేదమ్మా మమ్మల్ని రాజమండ్రిలో. వాడు ఒక్కరోజే హోటల్ మాకు ఇచ్చారు. నాయన రేపు పొద్దున మేము పోతాండ్రా నాయన అంటే, లేదు మీరు ఇప్పుడు 6 గంటలకు మీరు వెళ్ళిపోవాలి. మేము డబ్బులు కడతాండ్రా అంటే కూడా మీరు కట్టడానికి వీలేదు. స్వర్గంలోంచి కూడా అట్టగే నెట్టేస్తారు, మళ్ళీ నరకంలోంచి కూడా అట్లాగే నెట్టేస్తారు. ఒక్క పూట కూడా కాదో ఒక్క క్షణం ఉండనియ్యారు. ఎప్పుడు నెడతారో తెలియదు పైగా. మరి ఆలోచించుకోండి. అందుకని మన కర్మకి మనమే బాధ్యులం. నిన్ననే అనుకున్నాం కదా, ఎవ్వడు మనని చంపడం లేదు. కర్మ అంటే చావడం కూడా కర్మే, పుట్టడం కూడా కర్మే. మనకై మనం పుడుతున్నాం. మన అమ్మ బుడ్డిచ్చింది అనుకున్నాం, అమ్మ బుడ్డిచ్చలే. మనం పుట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ బాధపడుతోంది పాపం. ఎట్లరా ఈ యథో బయటికి పోవాలి. ఎందుకంటే బయటకు వచ్చి ఆమెనేమో ఉద్ధరిస్తాడని ఆ పిచ్చి తల్లి అనుకుంటోంది. వీడి కోసం వస్తున్నాడని ఆమెకి తెలియదు, తన కోసం వస్తున్నాడు అనుకుంటుంది. మనం కూడా మా అమ్మ నన్ను కన్నది అంటాం. మీ అమ్మ కనలే, నువ్వే ఈ ప్రపంచం. అయితే కన్నది అంటే చూసింది అనే సెన్స్లో నన్ను ఫస్ట్ మా అమ్మ చూసింది అంటున్నాం. మీ అమ్మ కాదు, డాక్టర్ చూసింది, మిడ్వైఫ్ చూసింది, నర్స్ చూసింది. మీ అమ్మ కన్నా ముందు వాళ్ళే చూశారు. అందుకని నిన్ను కన్నది ఎవరు అంటే మీ అమ్మ పెంచింది. ఎందుకంటే ఆమె మోహం అనేటువంటిది పెట్టుకొని నిన్ను పెంచింది అంతే, అమ్మ గల్లే. అందుకని మన కర్మకి మనమే బాధ్యులం. భగవంతుడు ఎవడో మనకి కర్మ ఇవ్వడం. ఇంతకుముందు ఏమనుకున్నాం, దేవుడు పాపిష్టి దేవుడు, మాకెందుకు ఈ కర్మలన్నీ ఇచ్చాడంటున్నాం. వాడెవ్వడు రాయడు. మన కర్మకి మనమే బాధ్యులం. మన కర్మ నుంచి విముక్తి పొందే అవకాశం కూడా మనకే ఉంది, వాడెవ్వడికి లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే,
మనకు కనిపిస్తున్న జీవుల్లో, మనం జీవుడు అంటున్నాం కదా, జీవుడు అంటే ఎవరు? నేనును నాదితో కలుపుకున్నవాడు. నేనును కలుపుకోకుండా విడిగా ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు నీ దగ్గర ఒక నేనుంది, ఒక నాది ఉంది కదా. నాదిని నేనుని నాది ఆవహించింది, కలుపుకుంది. ఏమ్మా, అప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? మనకు కనిపిస్తున్న జీవుడు ఒకడు, అంటే నాదిని కలుపుకున్నవాడు ఒకడు, నాదిని కలుపుకోకుండా ఉన్నవాడు ఒకడు. ఇద్దరు ఉన్నారు మన దగ్గర. ఆ కలుపుకోకుండా ఉన్నవాడిని దేవుడని, కలుపుకున్నవాడిని జీవుడని అంటున్నాం. అంటే ఇద్దరు ఉన్నారా అండి? కాదు, ఒకడే. కలుపుకున్నప్పుడు జీవుడు, కలుపుకోనప్పుడు దేవుడు. ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చిందా? ఇద్దరు లేరు. మరి భగవద్గీత మనకి ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పింది. తిష్టతి అన్న పదం ఉపయోగించింది చూడండి. తిష్టతి అంటే అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంది, నుంచుంది అని అర్థం. అది ఎక్కడ పోదు అంటే, ఎక్కడికి పోతుంది అంటే స్వర్గానికి పోతుంది, నరకానికి పోతుంది అని. మరి పోతుంది నిన్న మీరు చెప్పారు కదండి, 2 లేయర్స్ ఉంటే పోతాను అని. ఈ లోపల ఉన్న నేను పోదమ్మా. మరి నేను ఎక్కడ ఉంటుంది? నేను అంతటా ఉంటుంది. మరి అక్కడికి పోయిన ఆ 2 లేయర్లకి ఎవరు నేనుగా ఉపయోగిస్తుంది? అక్కడున్న నేనే ఉపయోగిస్తుంది. ఆకాశం ఇక్కడుంది, అక్కడ ఉంది కదే. ఇక్కడున్న ఆకాశం ఇక్కడున్న నాకు నా శరీరాన్ని కూర్చోబెట్టడానికి చేస్తే, అమెరికాలో ఉన్న ఆకాశం అమెరికాలో నన్ను కూర్చోబెడుతుంది. అర్థమవుతున్నదా? అందుకని ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు ప్రతి హృదయంలో కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. నీ శరీర అవయవాలన్నిటినీ పని చేయటానికి నువ్వు నిద్రపోతావు హాయిగా, బాగా ఇంత తిని శుభ్రంగా పడుకొని నిద్రపోతావు. కానీ వాడు మాత్రం మెళుకువగా కూర్చొని, ఎందుకంటే వాడికి నిద్ర లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎవరికి ఉన్నాయి? దీంతో తాదాత్మ్యం పొందిన నేను, నాదితో తాదాత్మ్యం పొందిన నేనుకున్నాయి. ఒరిజినల్ నేనుకు లేవు. ఇద్దరు నేనులు ఉన్నారా? కాదు, ఒక్క నేనే ఉన్నాడు. ఒక్క నేనే. దాన్ని వదిలిపెట్టి ఉంటే నేను, దాంతో కలుపుకొని ఉంటే జీవుణ్ణి, దాన్ని కలుపుకోకపోతే దేవుణ్ణి. నేనే పాఠం చెబితే టీచర్ని, పాఠం చెప్పకపోతే అమ్మని. అర్థమవుతుందా? గీతావాక్యాన్ని ఈశ్వరుడు లోపల ఉన్నాడంటే ఒక లెవెల్లో ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడని చెప్తారమ్మా. మీరు చాలా లెవెల్స్ విన్నారు కాబట్టి ఒకడే ఉన్నాడమ్మా, లోపల ఉంటే వాడు దేవుడు, బయటికి వస్తే వాడు జీవుడు అని మేము చెబుతున్నాం. జీవుడు దేవుడు అని. కానీ అట్లా మనం పొరపాటు పడతామేమోనని భగవద్గీత ముందుగానే మనకేం చెప్పిందంటే, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అది చెప్పి, ఉపనిషత్తు కూడా అదే మాట చెప్పింది. నీ శరీరంలో 2 పిట్టలు ఉన్నాయి. మనం ఒకటే అంటున్నాం. ఇప్పుడు ఒకటే ఆ పని చేస్తే అది, ఈ పని చేస్తే ఇది అన్నాం. కాదు, నీ శరీరంలో 2 పిట్టలు ఉన్నాయి. అప్పుడు మీకు ఆ లెవెల్ అర్థమైపోవాలి. ఓ 2 ఉన్న లెవెల్ ఒకటి ఉందిరా, 2ని ఒకటి చేసే లెవెల్ ఇంకోటి ఉందిరా. అందులోకి నేను వెళితే ఒకడే ఉంటాడు, ఇక్కడ ఉంటే ఇద్దరు ఉంటారు. ఏమ్మా, ఒక పిట్ట తింటూ ఉంటుంది, ఒక పిట్ట చూస్తూ అంటే వినోదంగా చూస్తుందా? కాదు, అది సరిగా తింటున్నదా లేదా? ఏదైనా ఒకటి వదిలిపెడితే 2 తన్ని దాన్ని తినిపిస్తుంది. అది జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక లెవెల్. ఈశ్వరుడు నీ లోపలుండి నీ జీవుడి చేత కర్మ చేయిస్తూ ఉంటాడు అని. అదే మళ్ళీ పొరపాటు పడతామేమోనని శాస్త్రం జీవుడు దేవుడు అని ఇద్దరు చెప్పారు కదరా. జీవుడు బ్రహ్మమేరా, జీవో బ్రహ్మైవ. ఎప్పుడు జీవుడు బ్రహ్మం అవుతాడు? బ్రహ్మ సత్యం ముందు నీకు తెలియాలి. బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మ ఎన్ని జన్మలు వచ్చినా, ఏ ఆకారాలు పొందినా ఈ ఆకారాలతో కలవకుండా వాడొక్కడు వేరుగా ఎప్పుడూ ఉంటాడు.
అంటే స్వర్గంలో నరకంలో నిన్న ఆకాశంలాగా, మీకు తెలిసింది ఆకాశం కదా, ఆకాశం ఎట్లా అయితే ఎక్కడైనా ఉంటుందో అట్లా బ్రహ్మము ఎక్కడైనా ఎందులో అయినా చరాచరాల్లో కూడా ఉంటాడు. కాదండి, జీవులలో చైతన్యంలోనే ఉంటాడు పరమాత్మ, చైతన్యం లేని చోట లేడు. నో నో నో, చైతన్యంలో చైతన్యం లేని చోట అని రెండు లేవు ఆయనకి, మొత్తం ఆయనే ఉంటాడు. నీళ్ళు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. మరి తరంగంలో నీళ్లు లేవా? తరంగం ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. అట్లాగే బ్రహ్మం ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు. మరి నాలో లేడా అంటే నీ లోపల ఉన్నాడు. మరి నువ్వెవరు? నువ్వు బ్రహ్మమే మరొక పొందిన ఆకారాలు, అంతే. నువ్వే సాకారమైనావు కదా, ఆయన నిరాకారం కదా. ఆ నిరాకారంలో నుంచి నిరాకారంలోంచి సాకారం ఎట్లొస్తుందండి? మీరేందో చెబుతున్నారు. నిరాకారంలోంచి సాకారం ఎట్లొస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరే ఒప్పుకుంటారు. ఒప్పుకొని అనటానికి ఇంకా వీలు ఉండదు. మీరు పడుకొని నిద్రపోయినారు అంటే సాకారమైన శరీరం పడుకొని నిద్రపోయింది, అవునా? వెంటనే ఒక కల వచ్చిందా? కలలో మీరు ఒకళ్ళు వచ్చారా? కలలో మీరు ఒక రైలు ఎక్కి ఏ ఊరో పోతున్నారు, ఇది మీకు కల వచ్చింది. కలలో మీరు రైల్లో కూర్చున్నారే, ఆ నేనెవరు? ఈ కళని చూస్తున్న నేనెవరు? ఆ కళలో రైలు ఎవరు? ఆ కళలో స్టేషన్లు ఏమిటి? ఆ టెలిఫోన్ పోల్స్ అన్నీ ఏమిటి? అవన్నీ సాకారం. కళలో నీవు పొందిన రూపం కూడా సాకారమే. కానీ నువ్వు ఇక్కడ పడుకున్నావే, ఈ సాకారం కాదు, అది నువ్వు సృష్టించిన సాకారం. ఇప్పుడు నిరాకారంలో నుంచి అంటే నువ్వు పడుకున్నావు సాకారానివి, నువ్వు నిరాకారానివి నిద్రలో కళలో. ఆ నిరాకారం ఏం సృష్టించింది? కళను సృష్టించింది. మరి నిరాకారం సాకారాన్ని సృష్టించినప్పుడు పరమాత్మ నిరాకారం ఈ శరీరాలు సృష్టించలేడు. సృష్టిస్తాడా లేడా అనుకుంటే బంగారం ముద్ద తీసుకెళ్ళి కంసలవాడి చేతిలో పెట్టండి, వాడు గొలుసు చేస్తాడు, గాజులు చేస్తాడు, ఉంగరం చేస్తాడు, కమ్మ చేస్తాడు. మరి అది నిరాకారంలోంచి సాకారం వచ్చిందా రాలేదా? దాన్ని సాకారం కాదందామా? అది బంగారం కాదందామా? అది బంగారమే, అది గొలుసే. కాబట్టి ఇప్పుడు నీ శరీరంలో ఆ నిరాకారమైన పరమాత్మ ప్లస్ ఈ శరీరం అంటే అదే పొందిన ఆకారం. అప్పుడు ప్రపంచం అంతా ఏమవుతుంది చెప్పండి? పరమాత్మ పొందిన ఆకారం అవుతుంది కదా. పరమాత్మే పెద్ద విశ్వరూపం. అది అందులో చూపిస్తాడే, ఏమిట్రా మనం చదివింది పురుష సూక్తం. ఆ విశ్వమంతా ఈ రూపం పొందింది, పొందకుండా కూడా ఇక్కడ ఉంది. అది అక్కడ పొందకుండా ఉంది, ఇక్కడ పొందింది, ఇక్కడ పొందకుండా ఉంది, ఇక్కడ పొందింది. ఇక్కడ చూడు ఎన్ని రూపాలు పొందింది. ఒక అబ్బాయిలైంది, ఇక్కడ అమ్మాయిలైంది, అక్కడ పాపాయిలైంది, ఇక్కడ మనవాళ్ళయింది, అక్కడ మనవరాళ్ళయింది. అయిపోయింది. ఎవరు? ఒక్క పరమాత్మే, ఇద్దరు ముగ్గురు పరమాత్మలు లేరు. అందుకని ఒరే నాయనా, జీవుడు వేరు దేవుడు వేరు, వాడు కర్మ చేస్తాడు, వీడు చేయిస్తాడు, వీడు చూస్తాడు, వీడు అయిపోగొడతాడు. ఆ లెవెల్ నుంచి ఇంకాస్త పైకి రా. ఒక్క ఇంత నేర్చుకుని నేను లెవెలు నాకు అన్నీ తెలుసని మనం వాగామంటే చంపేస్తాను నేను. వేషాలే బాబు, నీకు తెలియకపోతే నోరు మూసుకుని ఉండు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. నాకే తెలుసు అన్నవాడికి ఏం తెలియదు. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండండి. శాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పింది. ఒరే నాయనా, జీవుడు జీవుడు అనుకుంటున్నావు. ఎప్పుడైతే బ్రహ్మ సత్యమని నీకు తెలుస్తుందో అప్పుడు ఈ జగత్తంతా అబద్ధమైపోతుందిరా, మిథ్య అవుతుంది. కళ ఎప్పుడు అబద్ధమవుతుంది? మెళకువ వచ్చినప్పుడు కదా. నీకు కూడా బ్రహ్మ సత్యమని తెలిస్తే ఆ సత్యమైంది సత్యం అంటే నిజమని కాదమ్మా అర్థం. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, అబద్ధమైతే మారుతూ ఉంటుంది. బ్రహ్మ సత్యమని నీకు తెలిసిన క్షణంలో జగత్తంతా నీకు మిథ్య అయిపోతుంది. మెళకువ రాగానే కళ ఎట్లా అబద్ధం అవుతుందో ఈ ప్రపంచం అబద్ధమైపోతుంది. అప్పుడు జీవుడు ఏమవుతాడు? ఈ అబద్ధ ప్రపంచంలో ఉన్న జీవుడు ఏమవుతాడు? వాడు బ్రహ్మమై కూర్చుంటాడు.
జీవో బ్రహ్మైవ నాపరః అంటే అది అర్థం. జీవుడు బ్రహ్మముగా మారిపోతాడు అన్నది కాదు. ఆత్మ తెలిస్తే జీవుడు బ్రహ్మంగా మారతాడు, పరిణామం కాదు ఇది. జీవుడు అసలు ఎప్పుడూ బ్రహ్మముగానే ఉన్నాడు, వాడికి మారడం లేదు. మరి భావనలోనే వాడు నేను, మీరే చెబుతున్నారు వినండి, నేను ఎప్పుడూ నేనుగానే ఉంది, నాదితో అది అసలు కలవలేదు. మరి ఎప్పుడు కలుపుస్తున్నాం మనం? నేను నాదితో ఎప్పుడు కలుపుతున్నామరా? ఇది ఏదన్నా పని చేసినప్పుడు దీంతోనే చేయిస్తున్నాం మనం పని. వెంట అన్నం తిన్నది ఈ శరీరం అర్రా, శరీరమేనా అన్నం తిన్నది? నేనే అన్నం కలుపుకున్నాను నా చేత్తోనే, నేనే నోట్లో పెట్టుకున్నాను, నేనే తిన్నాను, నేనే అరిగించుకున్నాను. అవునా కాదా? ఎవరు అరిగించుకున్నారు? ఈ శరీరమే కదా. ఇప్పుడు అన్నం తిన్నది ఎవరమ్మా అంటే ఎవరనాలి? నేను తిన్నాననే అనాలి కదా. ఆ అంటున్నప్పుడు కూడా నేను తిన్నదే, నాది తిన్నదే? నువ్వు తినడం అందరికీ చెప్పడం, మళ్ళీ నాది తిన్నది అని అంటే వాళ్ళందరూ పిచ్చిదంటారు. అట్లా అనవాకండి. మీ లోపల మీరు నేను తినలేదు, ఇది తిన్నది. అందుకే మీకు ఒకసారి ఒక కథ చెప్పాను. కృష్ణుడు ఏం చెప్పాడు? నిత్య బ్రహ్మచారి సదా ఉపవాసి పెట్టమన్నారు బొమ్మన్నాడు. ఇప్పుడు అన్నం తిని ఆయన ఉపవాసం ఎట్లయినాడు? నేనే పెళ్ళాన్ని, ఈ మొగుడు బ్రహ్మచారి ఎట్లయినాడు అని ఆమె అడిగింది కదా. అంటే అప్పుడు కృష్ణుడు లెవెల్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. కృష్ణుడు లెవెల్ ఏంటప్పుడు? ఆ క్షణంలో నేను వేరుగా చేసి నాదితో పెళ్లి చేసి సంసారం చేశాడు. నువ్వు కూడా చెయ్యి. నేను సన్యాసి పుచ్చుకోను, నువ్వు పెళ్ళాన్ని వదిలిపెట్టు, పిల్లల్ని వదిలిపెట్టు, రేపటి నుంచి వ్యాపారం చేయవాకు అని మేము చెప్పం. అన్నీ చెయ్యి నాయన. ప్రతి పని చేస్తున్నప్పుడు కూడా నేను వేరుగా పెట్టుకున్నా, అది నేను, ఇది చేస్తున్నది, దాన్నే సాక్షిభావం అంటారు. అది నీకు వచ్చినాడు. ఇవన్నీ ఒక్కొక్క లెవెల్లో మీరు నేర్చుకోవలసిన సాధన. ఇవన్నీ రహస్యాలు. ఇది గుహ్యతమం శాస్త్రం అర్జున. ఇది టీచర్ చెప్తున్నప్పుడు ఇమీడియట్గా నీకు బోధపడాలి. ఇంటికి వెళ్ళాక, రేపు చదువుకున్నాక, ఈ పాఠం మళ్ళీ విన్నాక అప్పుడు కాదు, ఇప్పుడే నీకు తెలియాలి. ఎప్పుడైతే బ్రహ్మ సత్యం అని నీకు తెలుస్తుందో అప్పుడు జగత్తు ఆటోమేటిక్గా మిథ్య అయిపోతుంది. జగత్తు మిథ్య అయితే రిలేటివ్ థియరీలో జగత్తు జీవుడు ఇద్దరు ఒకటి. వీడి మీద వాడు, వాడి మీద వీడు ఆధారపడి ఉంటారు, విత్తనం చెట్టులాగా. అందుకని వీడు కాస్త, జీవుడు కాస్త ఏమైపోతాడు? జగత్తు ఎట్లా మాయమైందో వాడు కూడా మాయమవుతాడు. అంటే ఇప్పుడు వాడు ఏమవుతాడు? మిథ్య అవుతాడు. మిథ్య అంటే ఏమిటి? కనపడుతుంది కానీ నిజంగా లేనిది. వీర్ణబాహువులు కనపడతాయి కానీ నిజంగా లేవు. ఇంద్రధనస్సు కనపడుతుందే కానీ నిజంగా లేవు. నిజంగా ఉన్నదేమిటి? సూర్యరశ్మి. అది నీకు తెలిస్తే అప్పుడు జీవుడు బ్రహ్మమే అవుతాడు. జీవుడు లేకుండా పోడు. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు జీవుడే దేవుడని, ఇద్దరు లేరని నీకు అర్థమవుతుంది. మరి గురువుగారు పాఠం చెప్పేటప్పుడే తత్తు త్వమసి అని చెప్పారు కదండి. నాకు తత్తు త్వము ఇద్దరున్నారా, ఈ తత్తు త్వము ఒకడు అని చెప్పారు కదా. గురువు నైవ శిష్య అంది. గురువు శిష్యుడు ఇద్దరు లేరని చెప్తున్నాడు, కానీ నేను నువ్వు ఇద్దరున్నారని చెబుతున్నాడు. తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడు తత్ ఒకటి ఉంది. తత్ అంటే నేనని కాదు, తత్ అంటే వాడు. అక్కడెక్కడో ఊపర్వాల నిన్న పెట్టాం పైన వాడిని, ఇప్పుడు లాక్కొచ్చేసాం. పైన ఉండనివ్వలే. పైన ఉండనివ్వకండి వాడిని. వాడు పైన ఉంటే మన మాట వినడు. వాడిని కిందికి లాగండి, మన లెవెల్కి దించండి. వాడు మన లెవెల్ కన్నా రావాలి, మనం వాళ్ళ లెవెల్ కన్నా పోవాలి. అప్పుడు ఇది రెండు లెవెల్లు లేవు. అంతే కదా. వాడిని దింపినా వాడు మనతో కలిసిపోతాడు. వీడిని ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండిరా కాసేపు కదా. ఆ ధనవంతుడు ధనమంతా పోగొడితే వాడు మన దగ్గరికే వస్తాడు, మనము ఒకటే అవుతాం కదా. లేదంటావా? వాడంత ధనం మనం సంపాదించుకుంటే మన ఇద్దరం ఈక్వల్ అవుతాం. ఇది అంతే. దేవుడు చాలా పవర్ఫుల్ అంటున్నావు, నేను కించిత్ నుండి నాకేం లేదంటున్నావు. నువ్వు వాళ్ళ లెవెల్ కన్నా ఎక్కువ, వాడిని నీ లెవెల్ కన్నా దిగు.
నువ్వు వాడి లెవెల్కి ఎక్కడం చాలా కష్టం. వాడిని నీ లెవెల్కి దింపుకున్నావు, వాడిని నా లెవెల్కి ఎట్లా దింపమంటారండి? అరే వాడు నేను అని చెప్పాను కదరా, నేను ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాడు కదా, నువ్వు నాదింది సవతల పారే, వాడు నువ్వు ఒకటే అవుతారు. అది ఈజీ కదా. మీరేమంటారంటే, మీరు అంటే మీరు కాదమ్మా, మీరు అనరు నాకు తెలుసు. మామూలుగా సామాన్య మానవుడు ఏమంటాడంటే, దేవుడు సృష్టిస్తాడు కదా, దేవుడు ఇట్లా అని ఇట్లా అంటే ఏవో వస్తాయి కదా, సినిమాల్లో చూపిస్తారు కదా మనకి. మరి నేను దేవుడు కావాలంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేను ఎట్లా అవుతానండి? నాకు కూడా ఆ శక్తులన్నీ రావాలి కదా. అందుకని నువ్వు వాడవడానికి ప్రయత్నించవాకు. దానికి నేను చాలా ఆర్గ్యుమెంట్ ఉంది, ఇప్పుడు చెప్పడానికి టైం చాలా అవుతుంది. అయినా మీకు ఇప్పుడు చెప్పినా అది అర్థం కాదు. ఎందుకంటే దేవుడంత శక్తులు మీరు సంపాదించుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది, రావు. ఎందుకంటే మధ్యలో చాలా హర్డిల్స్ ఉన్నాయి, అవన్నీ పట్టేసుకొని మన పైకి పోనీయవు. అహంకారమే పెద్ద హర్డిల్, అహంకారమే నిన్ను పైకి వెళ్ళనివ్వదు. అందుకని వాడిని కిందికి దింపుదాం. వాడిని దింపితే ఏమవుతుందంటే వాడు నీ లెవెల్కి వచ్చేస్తాడు. అప్పుడు ఆ శక్తులు గిక్తులు అవన్నీ నీకు అక్కర్లే. ఒరే నువ్వు నిరాకారం, నేను నిరాకారం. నిరాకారం నువ్వు ఎప్పుడైపోతావో ఆటోమేటిక్గా శక్తి నీ అధీనం అవుతుందర్రా, అంతే. మీరు వచ్చి అమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి అంటారు. నేను కూడా మీలాంటి మనిషినే, నా ఆశీస్సులు ఎందుకు ఫలిస్తాయి మీరు ఆలోచించండి. ఎందుకు ఫలిస్తాయి అంటే, ఎవరైతే ఆ వాడిని ఈ లెవెల్కి దింపుకుని, మీకు కూడా చెప్తున్నా ఇది లాభం, మీకు చాలా లాభం. వాడిని దింపండి, వాడిని అక్కడ పెట్టవాకండి, అసలు పొర్రపాటుగా కూడా గుళ్ళో పెట్టద్దు. వాడిని తీసుకురండి మీ లెవెల్కి. మీ లెవెల్కి తెచ్చి వాడితో మీరు చేతులు కలిపేసేయండి. అప్పుడు మీరు వాడు ఒకటైపోతారు. ఒకటైపోతే ఏమిటి లాభం అంటే, మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరందితే. వాడే చెప్పాడు, ఒరే నన్ను నీ లెవెల్కి దింపుకోండిరా, మీరు నా లెవెల్కి వస్తామని ప్రయత్నం చేయకండి, అది చాలా ఇంపాసిబుల్, కష్టం రా. ఎందుకంటే మనం ఉట్టికే ఎక్కలేం, స్వర్గానికి ఎక్కడ ఎక్కుతాం? వాడేమో ఊపర్ వాళ్ళ పైన కూర్చున్నాడు, మనం పైకి ఎక్కలేం. అందుకని ఏం చేయాలి? పైవాడిని ఈజీ కదా, వాడిని లాగండి. అయితే వాడు ఎప్పుడు వస్తాడో చెప్పమంటారా? నువ్వు ఈ జంజాటం అంతా పెట్టుకుంటే వాడిని దగ్గరికి రాడు కదా. ఇప్పుడు మనం ఉన్నావర్రా, ఈ రాకెట్లు ఇవన్నీ పంపిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళని ఏమనాలి? నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్. వీళ్ళందరినీ పంపించాలంటే, నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే నాకు 30 కేజీల బరువు నేను పెట్టుకొని 2 పెట్టెలు పెట్టుకొని హాయిగా పోవచ్చు. నాకు కావాల్సిన ఊరగాయలు, చింతపండ్లు అన్నీ పెట్టుకొని పోవచ్చు. కార్గోలో వస్తుంది, కారులో పోతే అంతా నా వెంటే వస్తుంది. నేను ఆ రాకెట్లో పోవాలనుకోండి, నా చేతిలో పర్సు పెట్టుకుంటానన్నా వాడు రానియ్యడు. నీకు అక్కడ డబ్బులతో అవసరం ఉండదు, నీ పర్సు అక్కడ భారీ, ఒట్టిగా నువ్వు పైకి రమ్మంటాడు. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు, నువ్వు పైకి రాక్కర్లేదు, నువ్వు ఇవన్నీ తీసేసుకొని ఒట్టిగా ఉంటే నేనే దిగి వస్తాం, మన ఇద్దరం ఒకటే అవుతాం అంటాడు. ఆలోచించుకోండి. మరి ఏం తీసేయమంటారండి? నాయన నీ దగ్గర 24 మందిను ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటున్నావు చూడు, ఒక్కొక్కటి 24 పెట్టున్నావు. కేశవ, నారాయణ, మాధవ అక్కడెక్కడో లేరు, వాళ్ళు ఎక్కడున్నారు? నీ దగ్గర ఉన్నారు. 24 తత్వాలు ఉన్నాయి నీ దగ్గర. వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుని వాళ్ళకందరికీ నేను స్టేటస్ ఇచ్చావు. నువ్వు వాళ్ళకి ఇచ్చిన స్టేటస్ గుడ్ చేసుకో. అందరికీ రంగనాథ్ ఇక్కడ మీకు అందరికీ చేస్తున్నాడు రా, వాడి స్టేటస్ని మీకు ఇచ్చేసాడు అనుకో, రంగనాథ్ ఇక్కడ కూర్చొని ఇయ్యరు మీరు కదా. ఇప్పుడు మీరందరూ ఎందుకు ఊరుకున్నారు? మీరు స్టేజీ ఎక్కకుండా రంగనాథ్ ఒక్కడెక్కితే ఎందుకు ఊరుకున్నారు అంటే, వాడికి స్టేటస్ ఇచ్చాం కదా. నేను ఊరికే చెప్తున్నాను రా, మీరే అర్థం చేసుకుంటారని చెబుతున్నా, అంతకంటే ఏం లేదు. రంగనాథ్ ఎక్కువ లేదు, మీరు తక్కువ లేదు.
అట్లా మనం అందరం ఏం చేసామంటే పుట్టినప్పటి నుంచే మనకు తెలియదు సాంక్రామిక వ్యాధి మనకు వచ్చింది. కరోనా లాగా ఇది ఒక పెద్ద రోగం వచ్చింది. కరోనా కన్నా వాళ్ళు ఏదో బూస్టర్ డోసులు ఇచ్చి మందులు ఇచ్చి ముక్కులు కట్టుకొని మూతికి కట్టుకొని చూస్తున్నారు. ఇది ముక్కు మూతికి కట్టుకుండేది కాదు, ఇది బ్రెయిన్లోనే వేసేసుకున్నాము ఈ బంధం. ఈ 24 తత్వాలతో నీకున్న బంధం విప్పి అవతల వారే. నేను స్టేటస్ వాళ్ళకి మీరు చేస్తున్నారా చేసుకోండి, నా జోలికి మీరు రావాకండి, నేను వేరే ఉంటా, ఎప్పుడు మీకు పని చేసేదంతా నేను చూస్తూ ఉంటా. వాడు చెప్పలే, ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉంటాయి, ఒక పిట్ట చూస్తుంది, ఒక పిట్ట అది చూసే పిట్టగా కొన్నాళ్ళు మారు. ఇది తింటూ ఉంటుంది, ఇది అనుభవిస్తూ ఉంటుంది, నువ్వు చూసే పిట్టగా ఉంటూ ఉండు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దీంతో సంబంధం నీకు తెగటం మొదలు పెడుతుంది. దీన్ని తెంపేసుకో, అప్పుడు నువ్వు సింగిల్గా ఉంటావు, నేనే ఉంటావు, వాడు నేనే, వీడు నేనే, అందరిలో ఆ నేనే ఉంది. ఆ నేనంతా కలిసి ఒకటైపోతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎంత హాయో చూడండి. ఇది సాధన కిటుకు కీలకం, గురు కీలకం. ఒరే నువ్వు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే ఏం రాదు. నన్ను ఒకడు ధర్మవరంలో అడిగాడు, జట్ కావాలా అంటే నేను వచ్చేస్తుందా నాకు అని. నువ్వు జట్ కావాలన్నా అహం బ్రహ్మాస్మి అన్నా ఒకటే. అదేంటండి జట్ కావాలా అహం బ్రహ్మాస్మి అంటే ఒకటి ఇట్లా అవుతుందండి. జట్ కావాలా, జట్కా మనం రిక్షా అని పిలుస్తాం చూడండి. రోడ్లో పోతుంటే రిక్షా అని ఏమంటాం? మనం నిజంగా పిలుస్తున్నది ఏమని? రిక్షా వాణ్ణి, కానీ రిక్షా అంటాం. అట్లాగే జట్కా అంటాడు. బస్సు అదేదో అలంపూర్ పోతుంది అంటాడు వాడు, ఎవడో బస్సులో ఉంచుని. ఆ బస్సు అలంపూర్ కాదు, మనం అందరం పోయి ఆ బస్సులో ఎక్కుతాం. అది మనం చేసే పని. అట్లా అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మం అయిపోతావా? కావు. మరి ఎందుకు చెప్పారండి? నువ్వు అహం బ్రహ్మాస్మి అనే మాట వింటే నీకు నువ్వెవరో, ఈ అహం ఎవరో బ్రహ్మం ఎవరో, నీకు ఆ చెప్పిన వాడెవడో వాడు కూర్చోబెట్టి నిన్ను నీ బ్రెయిన్ వాష్ చేసి అహం అంటే ఇదిరా, వీడు బ్రహ్మమేరా అని నీకు చెప్తాడు. ఇంతకుముందు నీ అహం ఏది? దీన్ని కలుపుకున్నది అహం. ఈ 24ంటిని కలుపుకున్న అహం నీది. ఇప్పుడు దాన్ని వదిలేసావు. ఎందుకంటే నేను వేరే ఉన్న పిట్టని, చూస్తున్న పిట్టని దాంతో బాగా తినిపిస్తున్నాను. తన్ని కూడా తినిపించండి, ఏం పర్వాలేదు దానికి. దీన్ని అభిమానించే కొద్దీ ఇది ఇంకా నెత్తి కూర్చుంటుంది. అది ఎట్లాగో చెప్పాడు కబీరు. నీచ చంగ సమజానియే తులసీదాస్ చెప్పాడు, కబీర్ కాదు. సునిలకి తులసీదాస్ ఢీలదేత మహిగిరి పరత కీంచత ఉడుత ఆకాశ్. పతంగం ఉందే, మనం గాలిపటానికి ఒక తాడు పడతారు. అది ఢీలుదేత, అది వదులు చేసావనుకో అది వచ్చి నీ కాళ్ళ మీద పడుతుంది. ఎవరు? ఆ గాలిపటం. కీంచిత లాగావనుకో ఇంకా కాస్త పైకి పోతుంది. ఈ 24ంటిని కూడా అట్లా మా అమ్మ, మా తల్లి, నీ పుణ్యం, నీ భాగ్యం, అయ్యో నా శరీరం ఎట్లయిపోతుంది, మాయిశ్చరైజర్ కాస్త పూసుకుందామా, కాస్త నెత్తికి ఏదైనా రంగులు వేసుకుందామా, ఏదో టీవీలో చెప్తుంటారు కదరా అన్ని రకరకాలు కదా. అట్లా దాన్ని చాలా ప్రేమగా చూసావో అది ఇంకా నిన్ను ఆడిస్తుంది. దాన్ని వదిలేసావో చచ్చినట్టు వచ్చి నీ కాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే అది ఉపకరణం వర్రా, బాగా గుర్తుపెట్టుకోండి. లడ్డూలు చేసుకున్న తర్వాత లడ్డూ గరిటె, లడ్డూ గిన్నె జాలాట్లో పడేయాలి, కానీ బాక్సులో డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటామా? మీరే ఆలోచన. లడ్డూలు మూత పెట్టుకోవాలి. లడ్డు తయారు చేసిన గిన్నెను, లడ్డు చేయాలంటే గిన్నె కావాలి. గిన్నెను పారేయవాకండి, గిన్నె మీద భావన పారేయండి. అందుకని ఇది గిన్నె, ఇది గరిటె. ఏమ్మా అమ్మా మాకు కష్టాలు వచ్చినాయి, మేము ఎట్లా పడతాము? చిల్లుల గరిటె తయారు చేసినప్పుడే దాన్ని నూనెలోకి దిగడానికే చేశారు. అది బజ్జీలు చేస్తుంటే అమ్మో బజ్జీలు నూనె కాలుతున్నది, నన్ను లోపలికి పోలేను అని అది అన్నదనుకో, ఆ చిల్లులు గరిటె ఊరుకుంటావా నువ్వు? మరి దీన్ని ఎందుకు ఊరకబెడుతున్నావు? ఇది నేను చెయ్యలేను, నాకు చాలా నొప్పి. వద్దులే, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. చావు కొట్టేవాళ్ళు లేక నువ్వు తయారైందే అందుకోసమే. సత్యంలో పని చేయి. నేనేం చేయను, నేను కూర్చుంటా.
నిజంగా నేనేం చేయదురా, నేను సాన్నిధ్య మాత్రంలో నాదే పని చేస్తుంది. నాదిని నేను కలుపుకుని అది దానికి నొప్పి వచ్చింది, దీనికి లేవకూడదు, దీనికి రెస్ట్. ఈ రోజుల్లోనే ఆ అమ్మాయి పాపం గర్భవతి అవుతుంది, 5వ వారమే, 4 వారాలు ఎటో తెలియదు. 5వ వారం అయివంగానే అదేదో టెస్ట్ చేసి ఈమె ప్రెగ్నెంట్ అని చెప్తారు. అమ్మో, తీసుకెళ్ళి ఆమెను అక్కడ పడుకోబెడతారు. ఆ అత్త అమ్మ చచ్చేటట్టు దానికి చాకిరీ చేయటం చూస్తున్నారు కదర్రా. అట్లా కూర్చోబెట్టండి, అది ఇంకా అట్లే కూర్చుంటుంది. ఆలోచించండి, దీన్ని అంత కష్టపెట్టండి బాగా. ఎందుకంటే అది తయారైందే అందుకోసమే. దేవుడు కష్టాలు ఇచ్చాడు, దేవుడు ఎవ్వడు కష్టాలు ఇయ్యాడు. అసలు దేవుడికి పనే లేదు. నీకు కష్టాలు ఇవ్వడం, నీకు సుఖాలు ఇవ్వడం వాడి పనే. వాడికి మస్తు పనులు ఉన్నాయి, వాడి పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు నువ్వెక్కడ చేస్తావు? అందుకని నువ్వు ఆ లెవెల్కి వెళ్ళవాకు. వాడికి దింపుకు రండి, చూడండి. కావాలంటే నా మాట అబద్ధం. నేను వాడిని దింపాను, మిమ్మల్ని దింపుకోమని చెబుతున్నా. మా గురువు నాకు అదే చెప్పాడు. అమ్మ, నువ్వేం తెలుసుకున్నావో వాళ్ళకి అదే చెప్పన్నాడు. నేను అందుకని అదే చెప్తా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జీవో బ్రహ్మైవ నాపరహ అన్న లెవెల్కి వచ్చేటప్పటికి జీవుడే దేవుడు, జీవుడు దేవుడు ఇద్దరు లేరు. ఇప్పుడు ఇందాక ఏమైంది? ఒకడే. ఇటు వెళితే ఇటు, అటు వెళితే అటు, 2 చేసాం వాడిని. ఇప్పుడు ఇటు వెళ్ళే పనే పెట్టలే వాడికి. అసలు నువ్వు ఇదేరా, నువ్వు అప్పుడు కూడా వెళ్ళలేదురా, వెళ్ళినట్టు అనుకుంటున్నావురా, అది తీసేయరా అని చెప్పేశావు. అప్పుడు తత్ త్వం అనేటువంటివి ఇద్దరు ఉండరు. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు కదా. గురువు నీకు తత్ త్వమసి అని చెప్పినప్పుడే వాడు నువ్వు ఇద్దరు కాదురా, మీ ఇద్దరు ఒకటే రా అని చెప్పాడు. కానీ నీకు అది అర్థం కాలేదు కాబట్టి నీకు ఇన్ని లెవెల్స్ పాఠాలు చెప్తున్నావు. ఎప్పుడైతే వాడు నీవవుతావో త్వం తదసి అని చెప్తాడు ఇప్పుడు గురువు నీకు. తత్ త్వమసి చెప్పాడు కదా ఇంతకుముందు. ఇప్పుడేం చెప్తాడు? త్వం తదసి. నువ్వు లేవురా, నువ్వు అడే. అది నీవు అంటల్లో, నీవు అదే అంటల్లో తేడా ఉంది. మీరు గమనించండి. బంగారం గొలుసే, గొలుసు బంగారమే, గాజు బంగారమే. బంగారం గొలుసే అంటే బంగారం గొలుసే అయింది, గాజు కాలే. కానీ గొలుసు బంగారమే, గాజు బంగారమే అంటే ఏమైంది? అన్నీ బంగారమే అవుతాయి. అట్లా త్వం తదసి, తత్ త్వమసి కాదు. మరి కాకపోతే మాకు ఎందుకండి గురువు గారు అట్లాంటి మాట చెప్పారు? నాయన, నీకు ఏం తెలియదు కాబట్టి నీకు ముందు ఇదే చెప్పాలా, నీకు ఓనమాలు చెప్పాలి. కానీ నీకు ఒకసారి త్రయంబకం యజామహే అంటే నువ్వేం చేస్తావు? త్రయంబకం అంటే ఏమిటో తెలియదు, యజామహే అంటే తెలియదు. సుగంధిం పుష్టివర్ధనం, ఏం వార్ధనం వాసన రాలేదే, ఊరికే మీరంట. అందుకని నీకు తత్వమసే చెప్తాడు. ఏమ్మా, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మహావాక్యం చెప్తాడు. అది ఈజీగా దొరకదు. కానీ నీకు అర్థమైతే త్వం తదసి అనేటువంటి పూర్ణస్థితిని నువ్వు పొందుతావురా నాయనా. ఇది తెలిసిన తర్వాత నిన్ను ఇప్పుడు అడుగుతున్నాడు గురువు. నిన్నేం అడుగుతున్నాడంటే, ఒరే, దీన్ని బట్టి జీవుడిలో దేవుడున్నాడా? జీవుడిలో దేవుడున్నాడా? కాదు, జీవుడే దేవుడైనాడా? ఇందులో ఏది కరెక్టో చెప్పండి. జీవుడే దేవుడైనాడు. జీవుడిలో దేవుడు లేడు, జీవుడిలో ఉండడు. ఎందుకని ఉండడు అంటే, లో ఉంటే వాడు బయట ఉండడానికి వీల్లేదు. మరి మీరే చెప్పారు కదండి ఈశ్వరుడు లో ఉన్నాడని అని. ఆ లెవెల్లో అంతే చెబుతాను రా, నువ్వు పైకెక్కలేవు. నిన్ను ముందు ఉటికెక్కడం నేర్పిస్తే తర్వాత స్వర్గానికి పోవడం నేర్పిస్తాం. మొదట్లోనే నీకు ఏం తెలియకుండా నేను స్వర్గానికే పోయినాను అనుకుంటే ఆ భ్రమలో పడి చావు. మేమేం చేయలేం. ఏమ్మా, జీవుల్లో దేవుడున్నాడా? జీవుడే దేవుడై ఉన్నాడా? ఉంటే వాడెవడు, పోయేవాడెవడు? జీవుడే దేవుడైతే ఏమ్మా, జీవుల్లో దేవుడు ఉండకూడదు, జీవుడే దేవుడు అవ్వాలి. అప్పుడు దేవుడైతే మరణం ఉండదా? దేవుడికి ఉండదు. మరి ఎవడు పోవాలి? ఎవడైతే నాది. ఇక జీవుడు లేడు. జీవుణ్ణి దేవుణ్ణి చేసేసాం కదా.
ఇంకా జీవుడు ఉండడు. మరి ఎవడు ఉంటాడు? ఎవరినైతే నాదిని నేనని క్లెయిమ్ చేశావో ఆ నాది పోతుంది. దానికి మరణం ఉంది, దీనికి మరణం లేదు. నీకు అది తెలియాలి. ఉంటేవాడెవడు, పుయ్యేవాడెవడు అని ఆలోచిస్తే వాడు నిరాకారమై శాశ్వతమై ఉండేవాడు, సాకారమై ఒక లొకేషన్కు పరిమితమైన వాడు జీవుడు, నిరాకారమై అంతటా ఉండేవాడు దేవుడు అని నీకు అర్థమవుతుంది. ఏమ్మా, జీవుడు దేవుడు ఒకటేనన్న శాస్త్రవాక్యం నిశ్చయం కలగాలంటే నీకు దాన్ని ప్రమాణం ద్వారానే తెలుసుకోవాలి. ప్రమాణం అంటే ఏమిటో రెండో క్వశ్చన్లో చెప్తాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది మనకి? దేవుడు నిరాకారం అని అర్థమైంది. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాకారం పొందుతాడని తెలిసింది. ఈ జీవుడు అనేవాడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఎవడైతే ఏ నేనునో నాదిని ఉపకరణాన్ని తెచ్చుకుని ఆ ఉపకరణమే నేను అనుకుంటున్నాడో అక్కడ వాడు పొరపాటు పడ్డాడు. అప్పుడు పేడని బెల్లంతో కలిపేశాడు కదా. ఈ పేడని వేరు చేసే పద్ధతి అసలు కలవలేదు. అది వేసినా కూడా కలవదు, కానీ కలిసిందని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైతే దాన్ని వేరు చేశావో అప్పుడు లోపల ఉండి దేవుడు నీకు దీన్ని సాక్షిగా చూస్తాడు. ఇది ఒక లెవెలు. తర్వాత దీన్ని అసలు వదిలేస్తే ఉన్నది నీవు దేవుడివే ఉంటావు. అప్పుడు దేవుడివే, ఇప్పుడు దేవుడివే, ఎప్పుడూ నువ్వు దేవుడివే. బంగారం గాజు కాదు, గాజు బంగారమే. బంగారం గొలుసు కాలేదు అంటే నేను కాలేదు, నేనెప్పుడూ అదే. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది నేను కొన్ని కోరికలు కోరుకున్నాను, అవి అనుభవించడం కోసం ఈ ఉపకరణాన్ని నేను తెచ్చుకున్నాను. ఇది కేవలం ఉపకరణం. ఈ ఉపకరణాన్ని నేను వాడుకుంటున్నాం, ఈ శరీరాన్ని. దీన్ని అంత ప్రేమించాల్సిన అవసరం లేదు, అయితే ద్వేషించి పారేయడాల్సిన అవసరమూ లేదు. దాన్ని ఉండనివ్వండి, ఎందుకంటే ఆ పనులు అయ్యే వరకు అది ఉండాలి. తర్వాత అదే పోతుంది. పోకపోతే ఉండని, మనకేం నష్టం లేదు. మన పని మనకు అయిపోయిన తర్వాత, లడ్డూలు చేసుకున్న తర్వాత పని మనిషి వచ్చి తోమితే జాలాట్లో ఉంటాయి, లేకపోతే జాలాట్లోనే పడి ఉంటాయి. ఏవి ఆ గిన్నె గరిటే, మనకేం నష్టం? అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రాప్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహిష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అమ్మ, సరిగ్గా 50 నిమిషాల క్లాస్ ఇప్పుడు అయిపోయింది. నిన్న 2 గంటల క్లాస్ అయింది. అంటే దగ్గర ఓంకార చిత్తాని నాహం విద్వాన చఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః. అహం భోజనం
नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जाति पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रिया न वा बन्धनं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं 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 चिदानन्दरूपा शिवोऽहं 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 शिवोऽहं। सद्गुरु स्वामी रामनाथ की, सद्गुरु स्वामी रामनाथ की, सद्गुरु स्वामी रामनाथ की। सद्गुरु भानुमतम्మ గారికి